ఓకే. సో, నిన్న ఏ విధంగా అయితే మనం చేసామో, ఈరోజు కూడా అదే విధంగా కాంటెంప్లేట్ చేద్దాము. సో, కాంటెంప్లేట్ అంటే తపస్సు. నుదుటి మీద ధ్యాస అన్నమాట. అంటే మన యొక్క నుదుటి మీద ఆ అంశం పట్ల దృష్టి పెట్టడం. ఓకే. సో, నిన్న ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఐ యామ్ గాడ్ మీ నుదుటి మీద చక్కగా మీ యొక్క నడుము తల నిటారుగా పెట్టండి. ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చొని మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్ భావన చేయండి. ఐ ఏ ఎం జి ఓ డి. తెలుగులో అయితే గనక నేను దైవాన్ని. నుదుటి మీద భావన చేస్తూ ఉండండి. ఐ యామ్ గాడ్. ఐ ఏ ఎం జి ఓ డి. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఆ అక్షరాలను మీ నుదుటి మీద భావన చేస్తున్నాను. నుదుటి మీద ధ్యాస. ఫోకస్. ఫోర్ హెడ్ ఫోకస్. లాస్ట్ 2 మినిట్స్ మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్ ఆ అక్షరాలను దర్శిస్తూ ఉండండి. తెలుగులో అయితే గనక నేను దేవుణ్ణి. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మెల్లగా నిదానంగా మీ కళ్ళు తెరవండి. ఓకే. రామ్తా విజ్ఞానము ఇవాళ మన 3వ రోజు. సో యూట్యూబ్‌లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక యూట్యూబ్‌లో మనకి లాస్ట్ 2 డేస్ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వాటిని చూడొచ్చు. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే గనక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. ఓకే. సో మనం సువర్ణ అధ్యాయము అనే అంశాన్ని దాటి నేను రామ్తాను అనే దాంట్లోకి అడుగుపెట్టాము. దాంట్లో నిన్న మనము రామ్ 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 అనేంత వరకు మనం చదవడం జరిగింది. ఓకే. ఎవరన్నా జరిగిన అంశాన్ని ఎవరన్నా రిపీట్ చేస్తారా? కొద్దిగా రీకాల్ లాగా చెప్తాను అంటే ఎవరైనా చెప్పొచ్చు. నిన్న విన్న మాస్టర్స్ ఎవరో ఒకళ్ళు. సో, నిన్న మేం డిస్కస్ చేశాము. నేను రామ్‌తాని అన్నప్పుడు మీరెవరైనా దాన్ని షేర్ చేయాలనుకుంటే అంటే కన్వర్జేషన్‌లా ఉంటే బావుంటుంది అని. కేవలం నేను చదువుకుంటూ వెళ్ళడమే కాదు. మీకు ఎంతవరకు దాన్ని తీసుకోగలుగుతున్నారు? మీకు ఎంతవరకు అర్థమైందో ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. యెస్ మాస్టర్స్. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా ఇవి? పీడీఎఫ్ నేను గ్రూప్‌లో కూడా షేర్ చేశాను. ప్రింట్ ఔట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది రామ్‌తా నుంచి మనకి అందించబడ్డ దివ్య ఖడ్గం ఇది.
ఈ ఖడ్గాన్ని మనం వినియోగించుకోగలిగితే మనం సంపదని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సువర్ణ యుగంలో ఏవైతే అనుకున్నామో వీటన్నిటి కూడా సిద్ధించుకోవచ్చు ఒక్క ఆలోచనతోటి. కాబట్టి ఇది పీడిఎఫ్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను. మళ్ళీ ఈ రోజు కూడా ఒకసారి షేర్ చేస్తాను. అదేవిధంగా మన గ్రూప్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టుంచాను. దీని లింక్ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఈ బుక్ లింక్ అనేది పీడిఎఫ్ ఉంచాను. సో తెలుగు బుక్ ఏది, రామ్తా తెలుగు బుక్ మీరు ప్రింట్ తీపించుకొని ఈ విధంగా బైండింగ్ అన్న చేయించుకోవచ్చు. లేదా మన బుక్ స్టాల్స్లో బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి అలా బుక్ అన్న మనం పర్చేస్ చేసుకోవచ్చు. నేను రామ్తాను అనే దాని గురించి ఎంతవరకు ఎవరన్నా షేర్ చేసుకోగలరా? ఎస్ మాస్టర్స్. అంటే మీరు ఎంతవరకు ఈ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అడుగుతున్నాను. మీకోసమే ఈ పుస్తకాన్ని మళ్ళీ అందించడం జరుగుతుంది. మీ అందరి జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు రావాలన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను కాబట్టి మీరు తీసుకున్న అంశాన్ని ప్రకటితం చేయండి. వ్యక్తపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే సరే మాస్టర్స్. సో ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఎరుకతో వినండి, ఎరుకతో ఈ సబ్జెక్ట్ని తీసుకోండి. ఒకవేళ మనకి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా పాయింట్స్ మిస్ అయినా మళ్ళీ ఒకసారి వింటూ ఉండండి. అంటే ఇది ఏంటి అంటే మనము ఈ సబ్జెక్ట్ని ఇన్నర్లోకి తీసుకుంటూ ఉంటూనే తెలియకుండానే మనలో మార్పులు వస్తాయి. ఇదేదో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, ఇది కంప్లీట్గా మన యొక్క చైతన్యాన్ని మార్పు చేసేటువంటి ఒక సబ్జెక్ట్. ఇది జ్ఞానంతో కూడింది. ఈ జ్ఞానం వల్ల చదువుతుంటేనే, దీన్ని పూర్తిగా స్వీకరిస్తుంటేనే మనలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకనే మరింతగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో పేజ్ నెంబర్ 26 పీడిఎఫ్ ఈ బుక్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు చూడొచ్చు. పేజ్ నెంబర్ 26. సో రామ్ 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 అని జపిస్తూ వ్యవసాయపు పనిముట్లను, ధాన్యాన్ని ఎత్తుకొని గొర్రెల్ని, మేకల్ని తోలుకుంటూ నా వెంట ప్రజలందరూ వస్తున్నారు. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి, నేను అరుస్తున్నా. అంటే రామ్తా వెనకాల వీళ్ళందరూ పరుగులెడుతూ వస్తున్నారు అనమాట. నన్ను ఒంటరిగా ఉండనివ్వని చెప్పి అరుస్తున్నా, ఇళ్లకు వెళ్ళి పొమ్మని కేకలు పెడుతున్నా. వాళ్ళకి ఇల్లు ఎక్కడున్నాయి? వాళ్ళకి ఇల్లు ఏం లేవు కదా, ఎందుకంటే రాజ్యాల మీద వీళ్ళందరూ కూడా 1 by 1 ఇచ్చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేనే వాళ్ళకి ఆశ్రయం, అంటే రామ్తానే వాళ్ళకి ఆశ్రయంగా మారిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నన్ను అనుసరించడానికే వాళ్ళందరూ పట్టుబడుతున్నారు కనుక ఆత్మలు లేని ఆ మనుషులందరినీ ప్రోగు చేశాను. వాళ్ళే నా సైన్యం అయ్యారు, నా మనుష్యులయ్యారు. వాళ్ళు సైన్యం ఎలా కాగలరు? ఏది ఏమైనా ఆ మనుషులతోనే నా సైన్యం తయారైంది. అలా దాదాపుగా 10,000 మంది నా సైన్యంగా తయారయ్యారు. అంటే చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి శక్తిగా మారినప్పుడు తెలియకుండానే అలా అందరూ తన వెంట వచ్చేస్తూ ఉంటారనమాట. అలాగా మనం దేన్నైనా ఆకర్షించాలి మన జీవితంలో, డబ్బునైనా కానీ దేనైనా ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నా నుండే మొదలవ్వాలి. ఆ నమ్మకం నాలో ఉన్నప్పుడే మనల్ని చూసి ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా ముందుకు వెళ్తుంది అనమాట. సో కాబట్టి మీలో ఆ యొక్క ఆత్మశక్తిని మీరు పెంచుకుంటూ ఉంటే ప్రతిదీ మీ వైపు ఆకర్షింపబడుతుంది. అలాగా రామ్తా సైన్యం ఎంతగా పెరిగింది? 10,000 మందిగా పెరిగింది అనమాట. ఆ తరువాతి 10 సంవత్సరాల్లో నేను ఓ పూనకం పట్టిన మనిషిని, నిరంకుశత్వాన్ని నిరసిస్తున్న ఒక కిరాతకుణ్ణి. అంటే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, వెళ్ళు యుద్ధాలు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తున్నారు. తను చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా ఏమైపోయింది? ఒక పూనకం పట్టిన మనిషి అయిపోయాడు అనమాట. నిరంకుశత్వాన్ని నిరసిస్తున్న ఒక కిరాతకుణ్ణి, మానవ ద్వేషంతో చావుకు సిద్ధపడే యుద్ధాలు చేసేవాడిని. అంటే ద్వేషం అనేది ఎలాగ పెరిగిపోయిందంటే ఇక చంపుతూ వెళ్ళిపోవాలి, అంతే. ప్రతిదాన్ని చంపుతూ వెళ్ళిపోవాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి అలా చంపుకుంటూ యుద్ధాలు చేస్తూ వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఏదైతే నేను చనిపోతే చనిపోయాను, నాకేం కాదు అన్నట్టు. మా వాళ్ళందరికీ ఉన్న చావు భయం నాకు లేదు. అంటే తనతో పాటు వచ్చే వాళ్ళందరికీ కొంతమంది చావు భయం ఉంది, వాళ్ళకున్న చావు భయం తనకి లేదు. ఎలాగో మరణించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎలాగో చచ్చిపోవాలని కదా తను అనుకుంది. ఎందుకంటే తల్లి లేదు, పిల్లలు లేరు, తమ్ముడు లేడు, చెల్లి లేదు, ఎవరూ లేరు. ఇంకెవరి గురించి బతకాలి అని మొదలుపెట్టి తన ప్రయాణం స్టార్ట్ చేశారు. కాబట్టి మరణం పట్ల, అంటే జీవితం పట్ల తనకు ఆశ కూడా లేదనమాట. మరణించాలని నేను కోరుకుంటున్నాను, కానీ గౌరవప్రదంగా, కాబట్టి నాకు భయం తెలియదు. అంటే మరణం కూడా ఎలా కోరుకుంటున్నాడు? గౌరవప్రదంగా కోరుకుంటున్నాడు. ఏదో పుట్టాము చచ్చామని కాకుండా ఒక ఆత్మ ఏదైతే ఒక ప్రయాణాన్ని నిర్ణయించుకుని ఈ భూతలం మీదకి వస్తుందో, ఒక శరీరాన్ని ఎంచుకుంటుందో, ఒక జీవితాన్ని ఎంచుకుంటుందో, ఒక కుటుంబ వ్యవస్థలో కానీ, ఒక సమాజంలో కానీ, ఆ యొక్క పూర్తి సఫలత పొందే విధంగానే ఉండాలి, ఒక గౌరవప్రదంగానే ఉండాలి తప్ప ఏదో పుట్టాము చచ్చిపోయాము, పుట్టాము చనిపోయాము కాకుండా ఉండకూడదు అని చెప్పేసి ఆ భయాన్ని తీసేశాడు. ఎందుకంటే నేను చనిపోతే
ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ఉన్నతమైన శక్తిగానే నేను చనిపోతానని ఒక నమ్మకాన్ని పెట్టుకొని, చిన్న చిన్న వాటికి నేనేమి ఇదైపోను అని చెప్పేసి ఒక ధైర్యాన్ని పెట్టుకున్నా కాబట్టి భయం అనేది లేదు. ద్వేషం మాత్రమే నాకు తెలుసు. ద్వేషం మాత్రమే తెలుసు నాకు. ఓ దండయాత్రను ముందుని నడుపుతున్నప్పుడు నీ కుడి ఎడమల్లో ఏ తోడు లేనప్పుడు ఓ మొండి వెర్రి తెగింపే నీకు ఉండి తీరాలి. అంటే ఒక దండయాత్రకు ఒక యుద్ధానికి వెళ్తున్నాం. సో వెళ్ళే క్రమంలో నేను లేకపోతే ఏమైపోద్ది? నా కుటుంబం ఏమైపోద్ది? నా పిల్లలు ఏమైపోతారు? నా తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇటువంటి ఆలోచన ఏమీ లేదనుకోండి. మీరు మొండిగా ఉన్నారనుకోండి. అప్పుడేమవుతుంది? మిమ్మల్ని అడ్డుకునేది ఏం లేదు. అంటే ఒక ఎమోషన్ మిమ్మల్ని ఆపట్లేదు. ఎవరు ఆపట్లేదు. మీకున్నదల్లా ఏంటంటే నేను ఎలా అయినా దీన్ని గెలిచి తీరాలి అనే ఒక మొండి వెర్రితనం ఉందన్నమాట. ఆ మొండి వెర్రితనంతోనే ముందుకు వెళ్తున్నాను. ఉండి తీరాలి అని చెప్తున్నాను. అలాంటి మనిషి ఓ బలీయమైన ద్వేషంతోనే నిండి ఉండి తీరాలి. అంటే అప్పుడు అంటే ఏది యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఒక ద్వేషం అనేది ఉండాలి. ఏ విధంగా ఉండాలి? యుద్ధంలో గెలవాలి అని. ఓ శత్రువు చేతిలో నా మరణం దర్శించి తీరాల్సిన విషయమే అవుతుంది అన్నమాట. అంతా ఒక మొండి పట్టుదల, ఆ ద్వేషం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎవ్వరు వచ్చినా వాళ్ళని తను చంపుకుంటూ వెళ్ళిపోయేవాడన్నమాట. నా మర ఓ శత్రువు చేతిలో నా మరణం దర్శించి తీరాల్సిన విశేషమే అవుతుంది. ఓ వీర మరణాన్ని వాళ్ళు నాకు అందించగలిగితే అంటే ఒకవేళ ఇలాగా యుద్ధంలో తనేమన్నా అందించగలిగితే అన్నాడు. అందువల్ల మహాబలవంతునితోనే నేను యుద్ధానికి దిగేవాడిని. అంటే తన మరణాన్ని కూడా ఎలాగా తను కోరుకునేవాడంటే ఒక బలవంతుడితో కావాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఈ బలవంతులున్నారు అని చెప్పేసి వాళ్ళతోనే యుద్ధం చేయడానికి వెళ్తూ ఉండేవాళ్ళనమాట. ఎందుకంటే అందువల్ల మహాబలవంతోనే నేను యుద్ధానికి దిగేవాడిని. కానీ మీకు తెలిసే ఉంటుంది. భయం లేనప్పుడు సంప్రాప్తించేది విజయమేనని. అంటే ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, మనకు విజయం కావాలంటే అక్కడ మనకు కావాల్సిందేంటి? భయం లేకుండా ఉండటం. అదే క్లియర్‌గా చెప్పారు. కానీ మీకు తెలిసే ఉంటుంది. భయం లేనప్పుడు సంప్రాప్తించేది విజయమేనని. అంటే మన దగ్గర భయం లేనప్పుడు వచ్చేదేంటి? విజయమే. కాబట్టి విజయాలే నాకు ప్రాప్తించాయి. అంటే ఎంత పెద్ద యుద్ధాలకు వెళ్ళినా, ఎంత గొప్ప గొప్ప వాళ్ళతో ఇది చేసినా, తనకెప్పుడు భయం లేదు కాబట్టి, భయం వల్ల విజయం మాత్రమే ప్రాప్తించాయి. నేను ఓ గొప్ప విజేతను అయ్యాను. నాకు ముందు నిరంకుశులు మాత్రమే ఉండేవారు. విజేతలు లేరు. అంటే తన ముందు అందరూ కూడా అంటే ఇంక గెలవలేము, రామ్‌తా ముందు మనం గెలవలేము అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్‌గా సరెండర్ అయిపోయేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, ఓడిపోయేవాళ్ళనమాట. అలాంటి వాళ్ళే ఉన్నారు తప్ప, తన ముందు గెలిచిన వాళ్ళంటూ ఎవరు లేరు. విజేతలు లేరు. నేను యుద్ధాలను సృష్టించాను. తను యుద్ధాలను చేయలేదు. సృష్టించేవాడనమాట. అంటే ఎక్కడ ఎవరున్నారా అని చెప్పేసి వెళ్లి ఒక ఇది చేసేవాడు. ఈ భూతలంలో తొలి విజేతను నేనే. ఈ యొక్క భూతలంలో తొలి విజేతను నేనే. నా ప్రభావం ఏర్పడక ముందు అట్లేషియన్ల దురహంకారాన్ని ఎదిరించిన వాళ్ళు లేరు. అంటే తను ఏదైతే ఉంటుందో తన యొక్క ప్రభావం రామ్‌తా ప్రభావం ఏర్పడక ముందు అట్లేషియన్స్‌ని ఎదిరించిన వాళ్ళే లేరనమాట. ఆ పోరాటాన్ని నేనిప్పుడు సృష్టించాను. నా కోపం వల్ల, ద్వేషం వల్ల, గౌరవ మర్యాదల్ని, ఔన్నత్యాన్ని ఆశించడం వల్ల నేను ఒక గొప్ప వ్యక్తిగా కాగలిగాను. కథానాయకుడు అంటే ఎవరో మీకు తెలుసు కదా! నేనే నిజంగా ఒక కథానాయకుడిని. జీవితాన్ని పరిరక్షించి చెడును నిర్జించే వాడే కథానాయకుడు. కానీ ఆ కార్యాచరణలో తాను కూడా ఓ తప్పే చేస్తున్నాను ఆ కథానాయకుడు గ్రహించలేదు. అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ అది తప్పు చేస్తున్నాను, రైట్ చేస్తున్నాను కూడా తనకి అవగాహన లేదనమాట. అందుకనే తను తప్పు చేస్తున్నానని కూడా ఆ కథానాయకుడు ఎవరైతే ఇదంతా సృష్టి చేసి యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో ఆ రామ్‌తాకి తను తప్పు చేస్తున్నానని కూడా గ్రహించలేకపోయాడనమాట. నిరంకుశత్వపు సర్వ స్వరూపాలతోనూ యుద్ధాన్ని సంకల్పించిన నేను కూడా స్వయంగా ఒక నిరంకుశుడిగానే తయారయ్యాను చివరకు. సో, చివరికి కూడా తనన్నీ చేసుకుంటూ వెళ్ళాడు గానీ ఎలా మారిపోయాడు తను కూడా ఒక నిరంకుశుడిగానే మారిపోయానని చెప్తున్నాడన్నమాట. అప్పటి నుంచి నిరంకుశత్వాన్ని రూపుమాపడానికి మా జాతి రంగు ప్రజలే గౌరవనీయులుగా తయారవ్వడానికి మా ఉద్యమం ప్రారంభమైంది. అంటే ఈ యొక్క నిరంకుశత్వం నుంచి వాళ్ళ యొక్క జాతిని గాని వీటిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక ఉద్యమం ప్రారంభమైంది. మేము ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి మా యుద్ధాల వల్ల మేము దాటి వెళ్ళిన భూముల నుండి మేము చెర విడిపించిన ప్రజల నుంచి క్రమేపీ మా సైన్యం పెరిగింది. రామదండు మహా బలీయమైంది. స్టార్టింగ్‌లో చెప్పాడు గదా! ఐ యామ్ రామ్. ఈ యొక్క హిందువుల ఆరాధ్య దైవం నేనే రాముని. అందుకనే రామదండు అనే పదాన్ని ఇక్కడ వినియోగించారు. మహా బలీయమైంది. ఓ మూర్ఖపు మనిషినే నేను. ఓ మంద బుద్ధినే నేను. మరి ఇక్కడ చూడండి ఎందుకు ఈ పదాలు రామ్‌తో అందించారు చూడండి. మనం కూడా అనుకుంటాం నేను మూర్ఖుల్లా ఉన్నాను. ఏం ఆలోచించట్లేదు, చేయట్లేదు, బాధ్యతలు తీసుకోవట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఒక మంద బుద్ధినే నేను. సరిగ్గా ఆలోచించలేను. ఇలాగ ఉంటాయి కదా మనలో ఆ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా ఇక్కడ సెంటెన్స్‌లో ముందుగానే అందించారు. ఓ కిరాతకుడికే నేను. అంటే నేను తప్పులు చేసుండొచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టించొచ్చు, వీళ్ళు ఇబ్బంది పెట్టిండొచ్చు. ఓ వికట స్వభావుడినే నేను. వికట అంటే ఒక
అందరికీ మనం ప్రాపర్‌గా సపోర్ట్ చేసేది. ఎట్లా అంటే నిలకడ ఉండదు. ఏదేదో చేస్తుంటాం. వాళ్ళొకటి చెప్తే మనం ఒకటి చేస్తాం. తల్లిదండ్రులు ఒకటి చెప్తే నేనొకటి చేస్తాను. లేకపోతే నేనొకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు. ఇలా వికట స్వభావం అన్నమాట. 10 ఏళ్ల పాటు అమాయకుల పైనే నేను దండెత్తాను. ఊచకోతలు కోస్తూ పొలాలను తగలబెడుతూ సాగాను. ఓ కత్తి నాలో దిగబడేంత వరకు. అంటే ఇక్కడ చూడండి. ఒక కత్తి నాలో దిగబడేంత వరకు అని చెప్పి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటి వరకు తను ఎలా ఉన్నాడు? మూర్ఖుల్లా ఉన్నాడు, మందబుద్ధిగా ఉన్నాడు, కిరాతుడిగా ఉన్నాడు, వికట స్వభావుడిగా ఉన్నాడు. 10 ఏళ్ల పాటు అమాయకుల పైన నేను దండెత్తాను. ఊచకోతలు కోస్తూ పొలాలను తగలబెట్టాను. అంటే ఇక్కడ ప్రకృతిని కూడా నాశనం చేశా అని చెప్తున్నాను. అంటే మనం కూడా అలా చేసున్నాం ఇప్పటి వరకు. తెలియక ఎన్నో ప్రకృతిలో ప్లాస్టిక్ పడేయడం, అది చేయడం, ఇది చేయడం, చెట్లను నరకడం ఇవన్నీ చేసుండొచ్చు. చాలా మందిని ఇబ్బంది పెట్టుండొచ్చు. చాలా జీవాలను మనం ఇచ్చేసుండొచ్చు. ఒక నాన్ వెజ్ తినే టైంలో అలా జరిగుండొచ్చు. ఇలా చాలా జరిగుండొచ్చు. కానీ లాస్ట్‌లో ఒక పదాన్ని చెప్పారు. ఓ కత్తి నాలో దిగబడేంత వరకు. అంటే మనకంటూ ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు మాత్రమే మనం ఆగిపోతాం. అప్పటి వరకు అన్నీ మనకు సమకూరి ఉన్నాయనుకోండి, ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. అది హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, ఫినాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, లేదా సమాజం పరంగా అవ్వచ్చు. ఒక చోట స్టక్ అయిపోతాం. అదే ఇక్కడ ఈ విధంగా చెప్పాడు. ఓ కత్తి నాలో దిగబడేంత వరకు. ఆ కత్తిని వాళ్ళు నా శరీరంలో ఉండిపోనిచ్చి ఉంటే బాగుండేదేమో. అంటే ఆ కత్తి అంటే రామతకేమైంది ఒక కత్తి తనకు దిగిందనమాట. ఆ కత్తి తనలో ఉండిపోనిచ్చుంటే బాగుండేదేమో. కానీ రక్తస్రావంతో ఖచ్చితంగా నేను మరణించాలని సంకల్పించి, ఆ కత్తిని నా శరీరంలోంచి లాగేసి వెళ్లారు. నన్ను పొడిచిన వాళ్ళు. ఏం చేశారు? కంప్లీట్‌గా ఒక కత్తిని రామ్‌తాక్ పొడిచి, ఆ కత్తి అలా ఉంటే బ్లీడింగ్ జరగదు గదా! చనిపోకుండా ఉండగలుగుతాడు. మనం చూస్తూ ఉంటాం మూవీస్‌లో గూడా ఏదైనా జరిగినప్పుడు అక్కడ అలాగే ఉంచుకుంటారు దాన్ని. బయటికి తీయరు. తీస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. కానీ వాళ్ళు అలా ఉంటే చనిపోడని చెప్పేసి ఆ కత్తిని గూడా లాగేశారనమాట. లాగితే ఇంకా ఎక్కువగా నన్ను పొడిచిన వాళ్ళు, నా జీవిత సారం నా గాయం నుండి ధారగా స్రవిస్తూ హిమల్లాంటి పాలరాతి నేల మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు, అంటే ఆ కత్తి తీయగానే ఆ జీవిత సారం అంటే ఆ రక్తం ఏదైతే ఉందో అంటే ఇక్కడ చూడండి జీవిత సారం అని మెన్షన్ చేశారు. అంటే ఎప్పుడైతే మనకొక అంశం పట్ల ఒక బాధకి గురయ్యి లోతుగా వెళ్ళిపోతామో, వెళ్ళిపోయినప్పుడు మనలో ఒక భావన కలుగుతుంది. ఏంటి నా జీవితం? ఇంత కష్టపడ్డాను, వాళ్ళ కోసం ఇది చేశాను, వీళ్ళ కోసం ఇది చేశాను. ఇంత ఇది చేసినా నాకు ఆఫీస్‌లో గుర్తింపు లేదు, కుటుంబంలో గుర్తింపు లేదు, లేకపోతే నన్నెవరు పట్టించుకోవట్లేదు. ఇలా ఎన్నో రకాల అవేంటి మన జీవితంలో కలిగిన అనుభవాల యొక్క సారం అది. అప్పుడు మాత్రమే బయటకొస్తుంది. ఎందుకంటే మీరు అప్పుడే దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి. అదే ఈ విధంగా ఈ పదంలో చెప్పారు. నా జీవిత సారం నా గాయం నుంచి అంటే మనకు కలిగిన ఒక సంఘటన నుంచి ధారగా స్రవిస్తూ హిమం లాంటి పాలరాతి నేల మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు అంటే హిమం లాంటి పాలరాతి నేల మీద మనం ఏ విధంగా తీసుకోవచ్చని నా ఆలోచనలో, నా ఆత్మ అంతరంగంలో ఆ ఆలోచనలు తిరుగుతున్నప్పుడు, ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఏ లోపము ఉన్నట్లు కనిపించిన ఆ సమతలంలో రక్త ప్రవాహం ఓ చీలికను గుర్తించి అందులోకి ఇంకిపోసాగింది. అంటే రామ్‌తా ఏం చెప్తున్నాడు? ఆ యొక్క రక్తం కారుతున్నప్పుడు అక్కడ ఆ సిట్యుయేషన్ క్రియేట్ అయినప్పుడు, ఆ రక్తం కారుతున్నప్పుడు అక్కడ ఒక చీలిక ఉంటే, ఆ చీలికలోకి ఆ రక్త ప్రవాహం వెళ్ళిపోయిందని చెప్పారు. ఇంకిపోసాగింది. ఆ చల్లని పాలరాతి నేల మీద నేను కుప్పకూలి, నా దేహం నుండి ఉబికి వస్తున్న రుధిరాన్ని గమనిస్తూ ఉన్న ఆ సమయంలో ఒక మాట వినిపించింది. లే అని, లేచి నిలబడు అని. ఏమని వినిపించింది? అలాగా కుప్పకూలిపోయాడక్కడ. ఆ నేల మీద పడిపోయాడు. పడిపోయిన తర్వాత రుధిరాన్ని గమనిస్తూ ఉన్న సమయంలో ఒక మాట వినిపించింది. లే అని, లేచి నిలబడు అని. ఒక ఇన్నర్ వాయిస్ వచ్చిందనమాట. నెమ్మదిగా తల పైకెత్తి చేతుల్ని చాచి నేలపై ఆనించాను. తల పైకెత్తి చేతుల్ని నేలపై ఆనించాను. బలవంతంగా శరీరాన్ని పైకి లేపి మోకాళ్ళను ముందుకు సాగనిచ్చాను. పడిపోయిన తను మోకాళ్ళను ముందుకి అంటే మొత్తం ఇలా పడిపోయారు. నేల మీద బోర్లా పడిపోయాడనమాట. ఇప్పుడు 2 చేతులు పెట్టి తలపైకి చూసాడు. లేచి నిలబడు అని చెప్పేసరికి. లేచి మోకాళ్ళను ముందుకు సాగనిచ్చాను. తల బాగా పైకి లేచాక నా ఎడమ కాలును నేల మీద గట్టిగా నిలదొక్కుకొని అంటే ఎడమ కాలుని అంటే ఎంత క్లియర్‌గా చెప్తున్నారు చూడండి. మనం కొద్దిగా ఇమాజిన్ చేయగలిగితే మనకొక సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. నా ఎడమ కాలు నేల మీద గట్టిగా నిలదొక్కుకున్నాను. తర్వాత నా శక్తినంతా కూడగట్టుకొని, ఓ చేతిని మోకాలి చిప్ప మీద ఊతంగా ఆంచి, అంటే నా మీద నేను లెగడానికి సపోర్ట్ తీసుకొని, మరో పిడికిలిని స్రవిస్తున్న గాయం మీద అదిమి పట్టుకొని, ఇక్కడ రక్తం కారుతుంటే దాన్ని పట్టుకొని, మెల్లగా లేచి నించున్నాను. అంటే అంత పరిస్థితుల్లో కూడా తన సోల్ చూడండి, లేచి నిలబడు అని చెప్పిందనమాట. మెల్లగా లేచి నించున్నాను. నోట్లోంచి రక్తం స్రవిస్తూ, చేతి వేళ్ల మధ్య నుంచి రక్తం కారి నా కాళ్ళ మీదుగా జారుతూ ఉన్నప్పుడు, నేను అలా లేచి నించోగానే నా శత్రువులు దిగ్ దిగ్భ్రమ చెం దిగ్భ్రమ చెంది నన్ను ఓ మృత్యుంజయుడిగా నిర్ధారించుకొని అక్కడి నుంచి పారిపోయారు.
అంటే ఇక్కడ ఏం జరిగింది అని చూస్తే కనుక కరేజ్, పరిస్థితులకు మనకి లోబడి ఉండకుండా అటువంటి పరిస్థితులను కూడా మనం బద్దలు కొట్టుకొని ఒక ధైర్యంతోటి, ఒక నమ్మకంతోటి, ఒక విశ్వాసంతోటి మనం నించున్నప్పుడు ఏమవుతాయంటే పరిస్థితులన్నీ కూడా మీ యొక్క ధైర్యానికి, మీ యొక్క ఆత్మశక్తికి లోబడిపోయి పారిపోతాయన్నమాట. ఎక్కడికక్కడ ఆ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అదే ఈ విధంగా చెప్తున్నారనమాట. నా శత్రువులు. ఎవరు మీ శత్రువులు? మీ చుట్టూ ఉండే పరిస్థితులు. అవన్నీ ఎప్పుడు ఎళ్ళిపోతాయి? మీరు ధైర్యంగా నిలబడినప్పుడు, మీ ఆత్మశక్తిని పంచుకున్నప్పుడు, నిర్ధారించుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఎలా కనిపించాడు రామ్‌తా వాళ్ళకి? మృత్యుంజయుడుగా కనిపించాడు. మా సైనికులు ఆ నగరాన్ని అక్కడి నుంచి దగ్ధం చేసి నేలమట్టం చేశారు. సో, అదే చెప్తున్నారు. ఓకే. నేలమట్టం చేసేశారు. నన్ను పైకి లేపడానికి, జీవించడానికి స్ఫూర్తినిచ్చిన ఆ కంఠస్వరాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నన్ను పైకి లేపడానికి, జీవించడానికి స్ఫూర్తిచ్చిన ఆ కంఠస్వరాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ మాటలు అన్న వ్యక్తిని గుర్తించడం కోసం ఆ తర్వాత ఎన్నెన్నో నెలలు, ఎన్నెన్నో ఎన్నేళ్ళో నేను అన్వేషించాను. ఎన్నో సంవత్సరాలు ఎవరన్నారు ఆ మాట లేచి నిలబడని ఎవరన్నా అని చెప్పి అన్వేషించా అని చెప్తున్నాను. నెక్స్ట్ స్త్రీల రాజ్యంలో అంటే ఇక్కడ చూడండి తను యుద్ధాలు చేశాడు. భూమి మీద ఒక 75% ఆక్రమించుకున్నాడు. అన్నీ చేసుకొని వెళ్ళే క్రమంలో ఒకరోజు, ఈ ఒకరోజు ఎందుకు ఏర్పడింది? అప్పటి వరకు తను చేసిన తప్పులు ఇవన్నీ కూడా తను ఎందుకో గుర్తు చేశాడు. ఏంటి అసలు నేనేం చేస్తున్నాను? యుద్ధం అన్నాను, అది చేశాను, కోపం అన్నాను, ద్వేషం అంటే ఒక అనుభవం అనేది ఒక కొంత ఎక్స్‌పాండ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అది సంతృప్తి స్థితికి చేరుతుందో అంటే ఆ అనుభవం అనేది సంపూర్ణం అవుతుందో, మనకు తెలియకుండా ఒక రియలైజేషన్ కలుగుతుంది. ఆ రియలైజేషన్ జరిగినప్పుడు ఏంటి నేనెందుకు పొలాలు తగలబెడుతున్నాను? నేనెందుకు చంపుకుంటూ వెళ్తున్నాను? అని చెప్పేసి తనలో ఉన్న నిరంకుశత్వం అంటే నేనెందుకు చేస్తున్నాను అనే ఎరుక లేని స్థితి నుంచి ఎరుక స్థితి వైపు రాగానే ఏమైపోయింది? దృష్టి మారింది కదా! అంటే ఇప్పుడు ఆ విజయం వైపు కాకుండా దృష్టి అసలేం చేస్తున్నాను వైపు మారిపోయేసరికి ఆలోపు ఖడ్గం దిగింది. ఖడ్గం దిగగానే అప్పుడు తను మరింత రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. బట్ అలా పడిపోయినప్పటికీ కూడా లేచి నిలబడు ఒక ఇన్నర్ వాయిస్ రావడం ద్వారా, ఆ ఇన్నర్ వాయిస్ ద్వారా రామ్‌తా ఆ విధంగా వెళ్లారని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు ఒక లెవెల్ బై లెవెల్. తన చిన్నతనం నుంచి యుద్ధాలు చేసుకుంటూ వచ్చి తన వెనకాల పెద్ద సైన్యం అయినప్పుడు ఆ సైన్యంతోటి ఎన్నో రాజ్యాలు తీసుకుంటూ వెళ్తూ ఈ స్థితికి వచ్చాడన్నమాట. అంటే రియలైజేషన్ లెవెల్‌కి వచ్చాడన్నమాట. అలాగే మన చుట్టూ ఎన్నో పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి? ఇయన్నీ కాకుండా అసలు దీని వెనకాల ఏంటి? ఎందుకు ఈ సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే మనకు కొన్ని రియలైజేషన్స్ కలుగుతాయన్నమాట. ఏదో దానికి ఫ్రస్ట్రేటెడ్ అయిపోయో, లేకపోతే బాధకు గురైపోయో, దిగులు చెందకుండా ఈ విధంగా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఎందుకొస్తున్నాయి? నాకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి? పరిస్థితులు ఎందుకు నాకు అలా క్రియేట్ అవుతున్నాయి? అని చెప్పేసి కొద్దిగా మనం దృష్టి పెట్టినట్లయితే దాంట్లోంచి మనకు సమాధానం వస్తది. అదే ఇన్నర్ వాయిస్. స్త్రీల రాజ్యంలో నెక్స్ట్ పాయింట్. స్త్రీల రాజ్యంలో ఓసారి నేను బందీ అయిపోయాను. అంటే చూడండి, ఎన్నో రాజ్యాలు గెలిసి, ఎంతోమంది గొప్ప గొప్ప వీరులను చంపిన ఆయన, చివరికి ఏమైపోయాడు? స్త్రీల రాజ్యంలో బందీ అయిపోయాడు. అంటే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్టింగ్ జరిగిందో. అంటే ఇంతకాలం నేనే పెద్ద, నేనే గొప్ప అది ఇది అని చెప్పుకుని తన యొక్క ఆ యొక్క ఏది దివ్య ఖడ్గాన్ని పట్టుకొని విర్రవీగాడో, ఆ విర్రవీగిన అహము, ఆ యొక్క ఇవన్నీ అంశాలు ఏవైతే గర్వము ఇలాంటివన్నీ కూడా ఎక్కడికి తీసుకొచ్చాయి? స్త్రీల రాజ్యంలో ఓసారి నేను బందీ అయిపోయాను. అక్కడ న్యాయస్థానం నాకు శిక్ష వేసింది. అంటే ఎందరినో నాశనం చేసి, ఎన్నో రాజ్యాలు నాశనం చేసిన వ్యక్తి స్త్రీల రాజ్యంలో బందీ అయిపోయి, అక్కడ న్యాయస్థానం శిక్ష అనుభవించే స్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఒక రియలైజేషన్ ద్వారా ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఈ మార్పు కూడా మంచిదే. ఎందుకనో మనం ముందు చూద్దాం. శిక్ష విధించింది. స్త్రీల రక్షణలో నేను ఉండాల్సి వచ్చింది. అంటే చూడండి. ఎంత అవమానంగా ఉందో దాన్ని ఏ విధంగా చెప్తున్నారు. అత్యంత దుర్భరమైన అవమానం నాకు అది. అత్యంత దుర్భరమైన అవమానం నాకది. స్త్రీల ముందే, స్త్రీల ముందే నగ్నంగా నిలబడాల్సి వచ్చేది. అంటే అప్పుడు పరిస్థితులు అలా ఉండేవన్నమాట. నగ్నంగా ఉండవలసి వచ్చేదన్నమాట స్త్రీల ముందే. అది ఎంత అవమానంగా ఉంటుందో చూడండి ఒకసారి ఊహ చేసుకుంటే గనక. మలమూత్ర విసర్జనలు కూడా వాళ్ళ ముందే చేయాల్సి వచ్చేది. అంటే నార్మల్‌గా అందరూ ఉండి చేయడం వేరు. స్త్రీల ముందు అలా ఉండి చేయడం అనేది ఎంత ఇదిగా ఉంటది. అది కూడా ఒక రాజుగా ఉండి ఎన్నో యుద్ధాలు చేసిన వ్యక్తి ఆ విధంగా ఉండమంటే అది చాలా దారుణమైన విషయం అన్నమాట. ముందే చేయాల్సి వచ్చేది. నా శరీరానికి మర్దించిన రాబందు కొవ్వును కంపుకు భరించాల్సి వచ్చేది. వాళ్ళు ఆ కొవ్వు రాసేవాళ్ళన్నమాట. ఆ కొవ్వు ఎందుకు రాసా ఆ కొవ్వు నాకు పూయబడింది. నా గాయాలు మాన్చడానికి కాదని నాకు అనుమానం. అంటే వాళ్ళొక కొవ్వు రాసారు తనకి. అదేంటి? రాబందు కొవ్వు. శరీరానికి మర్దించిన రాబందు కొవ్వు కంపును భరించాల్సి వచ్చేది. ఆ కొవ్వు నాకు పూయబడింది. నా గాయాలు మాన్చడానికి కాదని నాకు అనుమానం. అంటే రాసారు.
ఏమనుకుంటున్నాడు రామ్‌తా అంటే ఈ గాయాలు తగ్గడానికి కాదేమో! ఆ దుర్గంధాన్ని పీల్చడం వల్లే నా ప్రాణాలు నిలబడి ఉన్నాయేమో! అంటే తెలీదు. దానికి క్లారిటీ లేదనమాట. ఎందుకు రాసారో కూడా తెలీదు. వాళ్ళు రాసారు. కాపోతే ఆ స్మెల్ ఎలా ఉన్నది దుర్గంధంలా ఉండేది. ఆ స్వస్థత చేకూరుతున్న సమయంలో నా పొగరు, ద్వేషము ఎంతో నిర్వీర్యమైపోయి నా జీవేచ్ఛ బలం పుంజుకుంది. అంటే చూడండి. ఇక్కడ ఈ ప్రాసెస్ వల్ల ఏం జరిగింది అంటే తనలోని పొగరు, ద్వేషము. సో, ఇక్కడ మనం గుర్తించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మనలో కూడా చాలా భావోద్వేగాలుంటాయి. అహము, పొగరు, గర్వము, లేపోతే ఇతరుల పట్ల కోపము, ద్వేషము, చులకన తత్వము అంటే ఇలా చాలా ఉంటాయి. కొన్ని మన మీద మనకుంటాయి. వాటిని మనం తీసేయాలి. మార్పు చేసుకోవాలి. ఆ మార్పు చేయడానికే మనకి పరిస్థితులొస్తాయి. ఎందుకంటే ఒక దైవంగా మనం మార్పు చెందాలి అంటే ఇటువంటి అంశాలు మనలో ఉండకూడదు. ఆ అంశాలు ఉండకూడదు కాబట్టి అవి మనకు మనం తీసుకోవట్లేదు కాబట్టి ఏమవుతాయి పరిస్థితులొస్తాయి. కొన్ని పరిస్థితులొచ్చేసి ఆ ప్రభావం చూపించేసి వాటిని పోయేలా చేస్తాయన్నమాట. ఏమీ లేని స్థితికి తీసుకువెళ్తే అప్పుడేముంటది మీకు అహం ఉండదు, గర్వం ఉండదు, ఏముండదు. ఉన్నది తిందాము లేకపోతే లేదు అని చెప్పేసి ఒక డౌన్ స్టేట్‌కి పడిపోతారు. అప్పుడు అలాగా వాటి నుంచి మీరు బయటకొస్తారనమాట. సో, అలాంటి పరిస్థితులు రాకుండానే ముందుగా వాటిని మనం తీసుకోగలిగితే, ఇంకా మరింతగా ముందుకు వెళ్ళొచ్చు. అవే మనకిక్కడ ఈ విధంగా రామ్‌తో అందించారనమాట. ఓకే. నా గాయం నయమవుతున్న ఆ రోజుల్లో ఏ పని ఉండేది కాదు నాకు. ఎప్పుడూ నన్ను ఆవరించి ఉన్న అన్ని విషయాల గురించి నిరంతరం ఆలోచిస్తూనే, ధ్యానిస్తూనే ఉండేవాడిని. అంటే ఎప్పుడూ ఆవరించి ఉన్న తన చుట్టూ జరుగుతున్న అంశాలు, తనలో జరుగుతూ ఉన్న అంశాలు, ఆవరించి అంటే తనకు సంబంధించినయి. ఉన్న అన్ని విషయాల గురించి నిరంతరం ఆలోచిస్తూనే, ధ్యానిస్తూనే అంటే ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరుగుతుంది? వీళ్ళందరూ ఏంటి? ఇక్కడేం జరుగుతుంది? ఇలా ప్రతీదీ కూడా ధ్యానిస్తూ ఉండేవాడిని. ఎప్పుడో మరణించిన తన కొడుకు చొక్కాను హృదయానికి హత్తుకొని ప్రాణాలకు వదిలిపెడుతూ ఉన్న ఒక వృద్ధురాలను ఒకరోజు గమనించా. సో, అలా స్వస్థత పొందుతూ ఏమీ చేయడానికి లేదు. కేవలం అలాగా ఒక కేజ్‌లో ఉన్నాడన్నమాట. ఒక జైల్‌లో బందీ అయ్యున్నాడు. సో, అక్కడ జరుగుతున్నయన్నీ గమనిస్తూ ఉన్నాడు. గమనించే క్రమంలో ఏమైంది అంటే ఎప్పుడో మరణించిన తన కొడుకు చొక్కాను హృదయానికి హత్తుకొని ప్రాణాలను వదిలిపెడుతూ ఉన్న ఒక వృద్ధురాలిని ఒకరోజు గమనించా. ఎప్పుడో ఒక వృద్ధురాలుంది. ఆ వృద్ధురాలికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ చొక్కాని పట్టుకొని తనలాగా ఉంటే ఆమె కూడా చనిపోయిందనమాట. ఆ వృద్ధురాలిని ఒకరోజు గమనించారు. ప్రాణాలు వదిలిపెడుతూ ఉన్న వృద్ధురాలిని. మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఆమె కళ్ళు కుంచించుకుపోతున్నప్పుడు ఆమెను గమనిస్తూనే ఉన్నాను. ఉన్నట్లుండి ఆమె అలాగే బిగుసుకుపోయి మరణించింది. అలా చూస్తున్నప్పుడే ఆ మిట్ట మధ్యాహ్నము ఆమె కళ్ళు అలాగే ఉన్నప్పుడే అలా బిగుసుకుపోయి అక్కడే కుప్పకూలిపోయిందనమాట. బిగుసుకుపోయి మరణించింది. ఏ చలనము లేదక్కడ. వీస్తున్న గాలి, కదులుతున్న వృద్ధురాలి వెంట్రుకలు తప్ప. ఏం చలనం ఉంది అంటే అలా గాలి వీస్తుంది. ఆ గాలి వీస్తున్నప్పుడు చనిపోయిన ఆ వృద్ధురాలి యొక్క వెంట్రుకలు కదులుతూ ఉన్నాయి. ఆ వృద్ధురాలి గురించి, ఆ వృద్ధురాలి బిడ్డ గురించి ఆలోచించాను. అంటే అప్పుడేం చేశాడు? ఏంటి ఈమె ఎందుకు చనిపోయింది? తన బిడ్డ చొక్కాని ఎందుకు పట్టుకుంది? అని చెప్పేసి రామ్‌తో ఆలోచించాను. వాళ్ళ తెలివితేటల గురించి ఎంతో ఆలోచించాను. వాళ్ళ తెలివితేటల గురించి ఎంతో ఆలోచించాను. తర్వాత సూర్యుడి వంక ఏనాడు నశించిపోని సూర్యుడి వంక చూశాను. తర్వాత ఏం చేశాడు? సూర్యుడి వంక చూసాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను చూడండి. ఏనాడు నశించిపోని సూర్యుడి వంక చూశాను. మీరు కావాలంటే మీరు పుట్టినప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు కూడా సూర్యుడు అలాగే ఉన్నాడు. అంటే ఏనాడు కూడా తను నశించిపోలేదు. మన తాత ముత్తాతలు ఎటువంటి సూర్యుడిని చూసారో మనం అటువంటి సూర్యుడినే చూస్తున్నాం. ఓకే. అందుకని ఏనాడు నశించిపోని సూర్యుడి వంక చూశాను. జన్మించగానే పూరిపాక చిల్లులోంచి ఆ వృద్ధురాలు ముందుగా కళ్ళు తెరిచి చూసింది ఆ సూర్యుడినే. అంటే ఆ వృద్ధురాలు జన్మించినప్పుడు మొట్టమొదటిసారి ఎవరిని చూసింది? ఆ పూరి గుడిసె వెలుతురులో, ఆ పూరి గుడిసెలో ఉన్న కన్నాల్లోంచి ఆ సూర్యుడి వెలుగులనే చూసింది. చిల్లుల్లోంచి ఆ వృద్ధురాలు ముందుగా కళ్ళు తెరిచి చూసింది ఆ సూర్యుడిని. మళ్ళీ ఇప్పుడు మరణిస్తున్నప్పుడు ఆమె చివరి చూపు కూడా ఆ సూర్యుడి వంకే. మళ్ళీ ఇప్పుడు మరణిస్తున్నప్పుడు కూడా తన యొక్క చూపు ఎక్కడుంది? ఆ సూర్యుడి వంకే ఉంది. సూర్యుడిని మళ్ళీ చూసాను. మళ్ళీ ఆ సూర్యుడి వైపు చూసాను. అంటే ఆమె పుట్టినప్పుడు సూర్యుడినే చూసింది. చనిపోయినప్పుడు సూర్యుడినే చూస్తుంది. అలా అని చెప్పేసి మళ్ళీ సూర్యుడిని చూసాను. ఆ వృద్ధురాలు మరణాన్ని నేను గమనిస్తున్నట్లే లేదు. అంటే ఆ సూర్యుడిని మళ్ళీ చూసినప్పుడు ఆ వృద్ధురాలి మరణాన్ని నేను గమనిస్తున్నట్లే లేదు. ఆ వృద్ధురాలి శరీరాన్ని నది పక్కనున్న ఓ పెద్ద వృక్షం కింద పూడ్చి పెడుతున్నప్పుడు కూడా సూర్యుడినే నేను గమనిస్తున్నాను. అంటే ఆమె చనిపోయింది. దాన్ని తీసుకెళ్ళి ఆ శరీరాన్ని తీసుకువెళ్ళిపోయారు. తీసుకెళ్ళి ఒక నది ఒడ్డున ఇది చేస్తున్నప్పుడు గూడా, పూడ్చిపెడుతున్నప్పుడు గూడా సూర్యుడిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇదంతా రామ్‌తా చూస్తున్నాడన్నమాట ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో. ఆనాటి సూర్యాస్తమయాన్ని నేను తిట్టుకున్నాను. ఆనాటి సూర్యాస్తమయాన్ని నేను తిట్టుకున్నాను. శపించాను. పర్వతాల మధ్య మండుతున్న మణిలా కూర్చున్న సూర్యుడిని రక్తారుణ నేత్రాలతో గమనించాను. అంటే
ఆ పర్వతాల మధ్య నుంచి ఆ సూర్యుడు ఇదైపోతుంటే రక్తారుణ నేత్రాలతో తన కళ్ళల్లో ఆ ద్వేషంతోటి, దానితోటి తన కళ్ళు ఎర్రబడ్డాయన్నమాట. ఆ ఎర్రబడ్డ కళ్ళతో గమనించాను. కాషాయ వర్ణంతో మెరుస్తున్న పర్వతాలను, పొగమంచులతో కూరుకుపోతున్న లోయలను గమనించాను. ఆ సూర్యుడు ఇలాగా సన్‌సెట్ అవుతుంటే, సూర్యాస్తమయం జరుగుతుంటే, ఆ కొండలన్నీ కూడా ఎలా మెరుస్తున్నాయి? కాషాయ రంగుతో, ఆరెంజ్ కలర్‌తో మెరుస్తూ, ఆ పొగమంచులో కూరుకుపోతున్న లోయలను గమనించాను. అంటే పూర్తిగా ఆ పొగమంచులతో నిండిపోతున్న లోయలను గమనించాను. అన్ని వస్తువుల అంచుల్ని మెరిపిస్తూ, అందమైన భ్రమలను సృష్టిస్తున్న సూర్యకాంతి పుంజాలను గమనించాను. చూడండి సూర్యోదయం, సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఎక్కడైతే ఆ సూర్యుడు వెలుగులు పడుతుంటాయో, ఆకుల మీద మెరవడము, వస్తువుల మీద మెరవడం, తెలియని కాంతులు కనిపిస్తూ ఉంటాయి. సూర్యకాంతి పుంజాలను గమనించాను. క్షణక్షణం రంగుల్ని మార్చుకుంటూ కనిపిస్తున్న మేఘాలను గమనించాను. సూర్యాస్తమయం జరిగేటప్పుడు మేఘాలు కొద్దిసేపు ఎర్రగా ఉంటాయి. మెల్లగా డౌన్ అవుతూ ఉంటాయి. ఒక ప్రాసెస్ జరుగుతుంది గదా! అది గమనించాను. మహోజ్వల రవితేజం పర్వతాల వెనుకకు కృంగి విశ్రాంతి తీసుకోవడాన్ని సమీపిస్తున్న రాత్రిని గమనించాను. అంటే ఎక్కడి నుంచి మొదలైంది చూడండి. ఆ తల్లి చనిపోయినప్పుడు సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అయితే అప్పటి నుంచి మళ్ళీ సూర్యుడు అస్తమించి రాత్రి స్టార్ట్ అయ్యేంత వరకు కూడా గమనిస్తూనే ఉన్నాను. ఓ రాత్రి పక్షి చేస్తున్న చప్పుళ్ళను విని తలెత్తి పెరుగుతున్న చీకట్ల మధ్య ఉదయిస్తున్న లేదా లేత చంద్రుడిని గమనించాను. అంటే చంద్రుడిని రావడం కూడా గమనించాడు. ఈ క్రమంలో పక్షుల యొక్క సౌండ్స్ కూడా తను విన్నాడన్నమాట. ఓ పిల్ల తెమ్మెర వీచి నా జుట్టును రేపి, నా కన్నీళ్లను ఇగిర్చి వెళ్ళింది. నా ఉనికిలో ఒక దుఃఖాన్ని రేపింది. ఒక పిల్ల తెమ్మెర అంటే ఒక పిల్ల గాలి నా జుట్టును రేపి, రామ్‌తో యొక్క జుట్టుని కదిలించి, నా కన్నీళ్లను ఇగిర్చి వెళ్ళింది. నా ఉనికిలో ఒక దుఃఖాన్ని రేపింది. తన యొక్క అవేర్‌నెస్‌లో, తన యొక్క కాన్షియస్‌లో ఒక బాధని కలిగించిందన్నమాట. ఎందుకు? ఎంతో గొప్ప యోధుడిని నేను అని మీకు తెలుసు కదా! అప్పటి వరకు ఎన్నో యుద్ధాలు చేశానని మీకు తెలుసు కదా! ఓ కరవాలంతో ఒక మనిషిని అరక్షణంలో నిలువుగా 2 సగాలుగా తెగవేయగలను నేను. అంటే చూడండి, తన యొక్క శక్తిని ఏ విధంగా చెప్తున్నాడో. ఓ కరవాలంతో, ఒక కత్తితో ఒక మనిషిని హాఫ్ సెకండ్‌లో నిలువుగా, ఇట్లా అడ్డంగా కూడా కాదు, నిలువుగా తల నుంచి కాళ్ళ వరకు నిలువుగా 2 సగాలుగా తెగవేయగలను నేను. అది కూడా వితిన్ హాఫ్ సెకండ్. అంత గొప్ప యోధుడు తను. ఎన్నో శిరచ్ఛేదాలు, ఊచకోతలు, చిత్రవధలు చేసిన వాడిని నేను. నెత్తుటి వాసనను మరిగి ఎందరినో తగలబెట్టిన వాడిని నేను. కానీ ఎందుకోసం చేశానదంతా? ఎందుకు చేసినా సూర్యుడు మామూలుగానే అస్తమిస్తున్నాడు. రాత్రి పక్షులు మామూలుగానే కూస్తున్నాయి. చంద్రోదయాలు యథాప్రకారంగానే సంభవిస్తున్నాయి. అంటే ఇన్ని చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా సూర్యుడు నార్మల్‌గా వస్తున్నాడు, వెళ్తున్నాడు. రాత్రి పక్షులు అరుస్తున్నాయి, ఎళ్తున్నాయి. చంద్రోదయాలు వస్తున్నాయి, పోతున్నాయి. యథాప్రకారంగానే ప్రతీదీ జరుగుతూ వెళ్తుంది. అప్పటినుంచి అజ్ఞాత దైవాన్ని అన్వేషించడం ప్రారంభించాను. సో, మొట్టమొదటిసారి అజ్ఞాత దైవాన్ని కోసం పర్వతం ఎక్కాడు. మళ్ళీ ఇప్పుడు మొదలైందనమాట. ఎక్కడ మళ్ళీ అజ్ఞాత దైవం వైపు తన ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి అజ్ఞాత దైవాన్ని అన్వేషించడం ప్రారంభించాను. అంటే ఇక్కడ చూడండి, ఇదొక సహజ లక్షణం. మనకెప్పుడైతే ఒక పరిస్థితులు ఏర్పడతాయో, ఏర్పడినప్పుడు మాత్రమే మనం ఆ దైవం వైపు చూస్తాం. అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందొచ్చినా, ఇంకోటైనా అంటే మన పూజలు, కార్యక్రమాలు, నమ్మకం ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వస్తేనే దేవుడా అనే ఒక భావన అంతరంలోంచి కలుగుద్ది. అదే కలిగింది. ఒకప్పుడు తన తల్లి విషయంలో, త చెల్లెల విషయంలో, తమ్ముడి విషయంలో జరిగినప్పుడు ఒక ద్వేషంతోటి అజ్ఞాత దైవం వైపు ప్రయాణం చేసి దివ్య ఖడ్గాన్ని అందుకున్నాడు. అందుకొని వచ్చిన తర్వాత ఆ దివ్య ఖడ్గంతోటి ఊచకోత కోసుకుంటూ ఎళ్ళిపోయి, మళ్ళీ అలాంటి ఖడ్గం తనలో దిగినప్పుడు ఒక నిరాశ స్థితిలోకి వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ఇయన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ ఎటువైపు తిరిగాడు? తిరిగి అజ్ఞాత దైవం వైపే తిరిగాడనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎంత గొప్ప వీరుడికైనా, ఎలాంటి వాళ్ళకైనా సరే, ఒక ప్రయాణం అనేది ఉన్నప్పుడు, ఆ ప్రయాణంలో ఎప్పుడు కూడా మన యొక్క ఆత్మస్థితితోటి, ఆ యొక్క దైవ స్థితితోటి మనం అనుసంధానం అవ్వక తప్పదు. అదే ఇక్కడ ఈ విధంగా రామ్‌తా తన యొక్క జీవిత చరిత్రలో జరిగిన అంశాన్ని ఈ విధంగా వివరించారు. కాబట్టి మనకి ఎన్ని ఉన్నా, ఎలా ఉన్నా సరే, ఒక దైవం అనే అంశం ఉంది. ఆ దైవం నేనే అనే అంశాన్ని, ఆ దైవ స్థితిని మనం పొందాలనే అంశాన్ని కూడా మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. అన్నీ ఉన్నప్పుడు దృష్టి పెట్టినప్పుడు అది చాలా స్పష్టంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉండి పొందడం మంచి విషయమే. కానీ అది ఎలా ఉంటుంది అంటే బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అలాగే అన్నీ ఉన్నప్పుడు దృష్టి పెట్టారనుకోండి, మీకు మరింత వెసులుబాటొస్తుందనమాట. ఎందుకంటే మీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. అటువైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అలాగే తన యొక్క అజ్ఞాత దైవం వైపు ప్రారంభించాను. ఎంతో భయవహమై, ఎంతో నిగూఢమై, మానవునికి ఎంతో దూరంలో ఉన్న ఆ జీవిత సారాన్ని అర్థం చేసుకోవాలన్నదే నా ప్రగాఢ వాంఛ. ఇప్పుడు మనమందరం ఎలా అయితే
ఒక కోరికతోటి, ఒక తపనతోటి ఈ జ్ఞానాన్ని గాని, ఈ అంశాలను కానీ, ధ్యానము, ఇతర అంశాలు, గురువుల పట్లకు వెళ్ళడము, తెలుసుకోవడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనలో ఒక వాంఛ ఉంటుందన్నమాట. ఒక తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఉంటుంది. ఒక తపన ఉంటుంది. వాటి ద్వారానే ఇంత దూరం వచ్చాము. ఇంతకు మానవుడు అంటే ఎవరు? ఇప్పుడు మొదలైంది ప్రశ్న. అసలు మనం ఎవరు? మానవుడు అంటే ఎవరు? సూర్యుడి కంటే అతడు ఎందుకు గొప్పగా ఉండడం లేదు? సూర్యుడి కంటే ఎందుకు అతడు గొప్పగా ఉండడం లేదు? ఆ వృద్ధురాలు ఇప్పుడు ఎందుకు జీవించలేదు? తనలో కలిగిన ప్రశ్నలనమాట. మానవుడెవరసలు? సూర్యుడి కంటే గొప్పగా ఎందుకు ఉండట్లేదు? ఆ వృద్ధురాలు ఎందుకు జీవించలేదు? మానవుడు భూతలం మీద జీవరాశులన్నిటి కంటే ఎక్కువ బాహుల్యంగానే ఉన్నా, అత్యంత సృజనాత్మక జీవిగానే ఉన్నా, మరణానికి అతి సులువైన ఎరగానే ఎందుకు కనిపిస్తున్నాడు? చూడండి. తనకి ప్రశ్న ఏమొచ్చిందో. మనిషి చాలా తెలివైన వాడు. ఈ భూతలం మీద ఎన్నిటినో చేయగలవాడు. ఎన్నో సృష్టి చేయగలవాడు. క్రియేటివ్‌గా ఆలోచించగలడు. సృజనాత్మకత ఉన్నవాడు. ఎన్నో అంటే సింహాన్ని, ఏనుగుల్ని, ఎన్నో విషపూరితమైన అంశాల్ని దేన్నైనా సరే తన లొంగ తీసుకునే శక్తి ఉన్నవాడు. ఇంత శక్తి ఉన్నవాడు కేవలం మరణానికి అతి సులువైన ఎరగా ఎందుకు కనిపిస్తున్నాడు? చూడండి చాలామంది ఈరోజు ఉంటాం అంటే ఈరోజు పడుకునేంత వరకే రేపు ఉంటామో లేదో తెలీదు. ఒక నిరంకుశమైన మరణ అంశానికి అలాగా లోబడిపోయి ఉంటున్నారు. అటువంటి భావనలు ఎందుకు కలుగుతున్నాయి? ఎందుకలాగా పుట్టామా, చచ్చామా అన్నట్టు ప్రాసెస్ అయిపోతుంది అనే పాయింట్‌ని ఇక్కడ అడిగారనమాట. మరణానికి అతి సులువైన ఎరగానే ఎందుకు కనిపిస్తున్నాం? అంటే ఒక ఎరలా ఉన్నాం మరణానికి మనం. ఒక ఎరలాగా ఉన్నామని చెప్తున్నారు. మా వాళ్ళు బోధిస్తున్న విధంగా మానవుడు నిజంగానే ఒక మహిమాన్వితుడే అయి ఉంటే, అంటే మా వాళ్ళు అంటే ఏదైతే మన గ్రంథాల్లో, పురాణాల్లో, వేదాల్లో మానవుడు ఒక దైవం. అదే కదా! మానవ సేవే మాధవ సేవ అంటున్నారు. జీవుడే దేవుడు అంటున్నారు. ఇలా చాలా ఉన్నాయి. దేహమే దేవాలయం అని ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అద్భుతమైన అంశాలన్నీ కూడా. శ్రీరాముడు మానవుడుగానే వచ్చాడు. శ్రీకృష్ణుడు మానవుడుగానే అంటే వీళ్ళందరూ దైవాలుగా ఉన్నారు కదా! మరి వీళ్ళందరూ దైవాలుగా ఉన్నప్పుడు, అంత ఇదిగా చెప్తున్నప్పుడు ఒక మహిమాన్వితుడుగా అయి ఉంటే, అతని మరణానికి రోదిస్తూ సూర్యుడు ఎందుకు ఆగిపోవడం లేదు? మానవుడు చనిపోయినప్పుడు సూర్యుడు ఎందుకు ఆగిపోవట్లేదు? అతను గొప్పవాడైనప్పుడు. శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు సూర్యుడు ఆగాడా? లేపోతే రాముడు చనిపోయినప్పుడు సూర్యుడు ఆగాడా? లేపోతే ఒక గొప్ప వ్యక్తి చనిపోయినప్పుడు సూర్యుడు ఆగాడా? పక్షులు ఆగాయా? ఎందుకు ఆగట్లేదు? చంద్రుడు ఎందుకు ఎరుపెక్కిపోవడం లేదు? అంటే ఆ తెల్లగా ఉండే చంద్రుడు మెత్తటి స్వభావం కలిగిన చంద్రుడు అంటే ఆ చల్లదాన్నిచ్చే చంద్రుడు ఎందుకు ఎరుపెక్కట్లేదు? అంటే ఏదైనా మనం చూసినప్పుడు మనకు బాధ కలిగితే కళ్ళు ఎరుపెక్కుతాయి. ఒక ద్వేషానికో దానికి గురైనప్పుడు. అంటే ఒక మంచి వ్యక్తి ఇదైపోయినప్పుడు మనలో ఒక ఉక్రోషం ఏదైనా జరిగినప్పుడు తనకలా జరిగింది అన్నప్పుడు మన కళ్ళు ఎరుపెక్కుతూ ఉంటాయి. మనకొక భావోద్వేగం కలుగుతూ ఉంటుంది. అలాగే ఎందుకు సూర్యచంద్రుడు గాని వీళ్ళెవరు రెస్పాండ్ అవ్వట్లేదు? చంద్రుడు ఎందుకు అలాగే ప్రశాంతంగా ఉన్నాడు? పక్షులు ఎందుకు ఎగరడం ఆపేయట్లేదు? అంతే కదా! పక్షులు ఎందుకు ఎగరడం ఆపేయట్లేదు? ఒక మనిషి చనిపోయాడని చెప్పేసి. మానవుడు ఏ ప్రాముఖ్యత ఉందని వాడుగానే కనిపిస్తున్నాడు. రామ్‌తకి ఎలా కనిపిస్తున్నాడంటే, అంటే పురాణాల్లో వీటన్నిటిలో చెప్పిన ప్రకారం నిజంగా మానవుడికి ఏమీ లేదు అసలు. ప్రాముఖ్యత ఏమీ లేదు. అందుకని ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంది. ఏది పట్టించుకోవట్లేదు మానవుడిని. ఏ ప్రకృతిలో ఉన్న ఏ అంశం కూడా పట్టించుకోవట్లేదు. మానవుడికి ఎంత దుస్థితి కలుగుతున్నా ఏవి ఆగిపోవడం లేదు. సత్యం ఏమిటో తెలుసుకోవాలనేది నా ఆకాంక్ష. అసలు ఈ సత్యం ఏంటి? అంటే ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చింది సత్యమా? అసత్యమా? అది సత్యమైతే మరి ఇలా జరగకూడదు కదా! ఎందుకు జరిగింది? ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి. అదే నా యొక్క ఆకాంక్ష అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తున్నాను. ఎవరిని నేను విశ్వసించను కనుక అజ్ఞాత దైవాన్ని గురించి బోధించే ఏ గురువు నాకు లేడు. తను ఎవరిని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. ఆ అజ్ఞాత దైవం గురించి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. మానవ క్రౌర్యాన్ని, దుశ్చింతను ఎంతో గమనించి ఎన్నో పోగొట్టుకున్న వాడిని నేను. అంటే మానవుల్లో జరిగిన వీటన్నిటిని కూడా చూస్తూ ఎన్నో పోగొట్టుకున్న వాడిని నేను. మానవ ద్వేషికి ఓ ఆత్మ ఉండదేమోనని నాకు అనిపిస్తుంది. మానవ ద్వేషికి ఓ ఆత్మ ఉండదేమోనని నాకు అనిపిస్తుంది. ఎందరో అమాయకులు భయంతో బలై బూడిదైపోవడం నేను కళ్ళారా చూశాను. ఎంతోమంది అమాయకులు. ఎందుకు ఇట్లాగా మానవ ద్వేషికి ఒక ఆత్మ ఉండదేమో అంటున్నారంటే, అంటే మానవుల్ని ద్వేషించే అంశం పట్ల తను కూడా ద్వేషిస్తూ ఎంతోమంది చంపుతూ వెళ్ళినప్పుడు అమాయకులను కూడా చంపేశాడు. అదే చెప్తాను. ఎందరో అమాయకులు భయంతో బలై బూడిదైపోవడం నేను కళ్ళారా చూశాను. మానాల్ని కోల్పోతున్న బాల బానిసల్ని, ఆ దౌర్జన్యాలను చేస్తున్న కామ పిశాచులను నేను చూశాను. మానవాళి మీద ద్వేషంతో ప్రజలను పాలించే బానిసలుగా మార్చి, మతాధికారంతో అణగద్రొక్కి ఉంచే క్రూర శాసకుల్ని సృష్టించే పూజారుల్ని, ప్రవక్తల్ని చూశాను. అంటే ఒక క్రూరత్వాన్ని ఇంతమందిని చూసుకుంటూ వచ్చాడనమాట రామ్‌త. వీళ్ళందరినీ కూడా తన యొక్క జీవన క్రమంలో.
తమ సంకుచిత అవగాహనతో నిర్మలంగా, అమాయకంగా ఉన్న సత్యాన్ని వక్రీభవించి చెప్పే వాళ్ళే తప్ప, ఉన్నదున్నట్లు చెప్పే ఏ గురువు నాకు లభించలేదు. అంటే చూడండి. తమ సంకుచిత అవగాహనతో నిర్మలంగా అంటే తన యొక్క తన ఆలోచన విధానంతో నిర్మలంగా అంటే చక్కగా, అమాయకంగా ఉన్న సత్యాన్ని వక్రీభవించి అంటే ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని చెప్పకుండా దాన్ని వక్రీభవించి అది కూడా ఎలా చెప్తున్నారు? చాలా నిదానంగా ఇదే నిజం, ఇదే సత్యం, మీరందరూ దీన్నే పాటించాలి. ఇదే మీకు అన్నీ అందిస్తుంది అనే ఒక నిర్మలమైన, ప్రశాంతమైన ఏదో తన హృదయంలోంచి నిజంగా దైవమే ఇస్తున్నట్లుగా చేస్తూ ఉంటారు గదా! ఒక ఇది. సో, ఆ విధంగా చెప్పే వాళ్ళనే నేను చూసాను తప్ప, ఉన్నదున్నట్లు చెప్పే ఏ గురువును నాకు లభించలేదు. అంటే సత్యాన్ని ఇది సత్యము అని చెప్పే గురువు నాకు లభించలేదు. ఎందుకంటే ఆ సత్యం ఎలా ఉంటుందంటే చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుందన్నమాట. నువ్వు చేసేది తప్పు అన్నట్లుగానే ఉంటుంది. అలాంటి చెప్పే గురువు కనిపించలేదు. అదే మనం చెప్తున్నాం ప్రతీదీ కూడా. మీరు ఇలా ఆలోచన కాదు, ఇలా కాదు, ఇలాగ కర్మ గురించో, దాని గురించో, దీని గురించో, అది జరిగిందని, ఇది జరిగిందని 100 ఆలోచనలు చేస్తారు. అవన్నీ మీకు అనవసరం. దేనికి? దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల మీకేం కలిగింది? ఏమన్నా ప్రయోజనం కలిగిందా? ఏదైనా మంచి జరిగిందా? ఏం జరిగింది? లేని అంశాలను మనం అందిపుచ్చుకొని ఒక ఇబ్బందులకు గురవ్వడం కంటే కూడా, ఒక ఉన్నతంగా ఆలోచిస్తే తప్పేంటి? ఒక మంచి ఆలోచనతో ఉంటే తప్పేంటి? భయాలను నింపుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికున్న భయాలు మీకు సరిపోవా? ఇప్పటికున్న ఇబ్బందులు మీకు సరిపోవా? మరిన్ని మీలో నింపుకుంటూ అన్ని అంతరంలో నింపుకుంటూ వెళ్తున్నారు. అంతరంలోనే బాహ్యంలో దర్శిస్తున్నారు. ఎక్కడో ఏదో జరుగుద్ది ఇన్సిడెంటు. అది జరిగిన తర్వాత నా పిల్లోడు గూడా అలాగే జేస్తున్నాడేమో! వాడు నాకు తెలియకుండా ఇది జేస్తున్నాడేమో, అది జేస్తున్నాడేమో, మా పిల్లలు ఎలాగుంటున్నారో, ఇది జేస్తున్నారో, పక్కనోళ్ళ పిల్లలు అలా జేశారని. అంటే వాళ్ళు జేశారు. దానికి మీ పిల్లల గురించి ఎందుకు మీరు అలా ఆలోచన చేయడం? ఇలాగా ప్రతీదీ మీ పట్ల గూడా. ఎవరేమనుకుంటున్నారో, అదేమనుకుంటున్నారో, వాళ్ళొక నలుగురు చూసి ఏదైనా నవ్వుకున్నారనుకోండి, నా గురించే నవ్వుకున్నారని ఒక భావం ఉంటది. ఎందుకలా ఉండాలి ఆ భావాలన్నీ కూడా? అంతరంలో మీరేదైతే నింపుకుంటారో అవే బయట సృష్టించబడతాయి. అదే చెప్తున్నాము. ఎక్కడైతే మీ దృష్టి ఉంటుందో, అదే సృష్టి కింద మారుతూ ఉంటుంది. ఇవన్నీ సత్యాలు మాస్టర్స్. మనం చెప్పేవన్నీ కూడా చాలా నిగూఢమైన మీరు ఆచరణలో పెడితే సత్యాన్ని దర్శించగలరు. ఆచరణలో పెట్టండి. ఇదే చెప్తున్నాడు క్లియర్‌గా చూడండి. ఒక మతాన్ని దాన్ని చూడండి క్లియర్‌గా చెప్పారు. మానవాళి మీద ద్వేషంతో ప్రజలను పాలించి బానిసలుగా మార్చే మతాధికారంతో అణగద్రొక్కి ఉంచే క్రూర శాసకుల్ని సృష్టించే పూజారుల్ని, ప్రవక్తల్ని చూశాను. ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి రాంత. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. అందరూ అలా అనట్లేదు. అలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళేం చేశారు, దైవాన్ని పట్ల ఆలోచనలు మార్పు చేశారు. వీళ్ళకే అంటే చూడండి మనం కొంచెం వెనక్కి వెళ్తే కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే గుళ్ళోకి వీళ్ళకి ఎలా లేదు, ఈ జాతి వాళ్ళకి ఎలో లేదు, లేపోతే ఈ వీళ్ళకి ఎలో లేదు. ఇప్పటికి కొన్ని కొన్ని గ్రామాల్లో ఉండొచ్చు అలాంటి పరిస్థితులు కూడా. అవన్నీ ఎవరు నిర్మితం చేశారు? ఎవరైతే అహంతోటి విర్రవీగుతూ ఎళ్లారో అలాంటి వాళ్ళు చేస్తూ వస్తున్నారు. వాళ్ళ మాటలు మిగతా వాళ్ళు వింటున్నారు. అలాగే మనం ఏదన్నా ఒక అంశం పట్ల ఎలా ఉన్నాము, ఏంటి? మనం ఎందుకు పరిమితం అవుతున్నాము అనే దాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కావాల్సింది మీ ఉన్నతి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫోకస్ చేయండి. మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకుంటే సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. మనం ఏం చేస్తాం సమాజంలో అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళలా ఉన్నారు, ఈళ్ళలా ఉన్నారని చెప్పేసి ఏదో తెలియని అంశాలన్నీ మనలో నింపుకుంటాం. అలా నింపుకోవడం కరెక్ట్ కాదు. ఒకసారి మీ గురించి మీరు అదే చెప్తున్నాను. తమ సంకుచిత అవగాహనతో నిర్మలంగా, అమాయకంగా ఉన్న సత్యాన్ని వక్రీభవించి చెప్పేవాళ్ళు తప్ప, ఉన్నదంలో చెప్పే ఏ గురువు నాకు లభించలేదు. అలాంటి అవగాహనతో అవతరించిన దేవుళ్ళను కూడా నేను పట్టించుకోలేదు. అటువంటి అవగాహనతో ఏర్పడిన దేవుళ్ళను కూడా నేను పట్టించుకోలేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనక మనం అంటే ఇలా నేను అంటున్నాను కాదు. దేవతామూర్తులకు బలులు జరుగుతూ ఉన్నాయి. బలి అనే క్రమంలో వెళ్ళినప్పుడు ఏ దేవత డైరెక్ట్‌గా మిమ్మల్నొచ్చి అడిగింది బలివ్వమని? ఒక మేకనో, కుక్కనో, దాన్నో అని చెప్పేసి. మీరనుకున్నారు. నాకిది జరిగితే నేనదిస్తాను, అది జరిగితే ఇదిస్తాను. ఏ దేవత ఎక్కడ ఏమి అడగలేదు. మీలోనే ఆ భావన ఉంది. ఎవరో చేశారు. వాళ్ళకి జరిగిందని చెప్పి మీరు జేస్తున్నారు. అసలు దానివల్ల అప్పుడు ఓకే. కానీ తర్వాత ఏమవుతుందో మీకు తెలుసా? తెలీదు. అంటే గుడ్డిగా ఫాలో అవ్వడమే ప్రతీది కూడా. అలాగా ఆ అంశం ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి అవగాహనతో అవతరించిన దేవుళ్ళను కూడా నేను పట్టించుకోలేదని చెప్తున్నాడు. వాళ్ళకెంతో శక్తి ఉన్నప్పటికి కూడా, అలాంటి వాళ్ళని కూడా నేను పట్టించుకోలేదు. మనుషులు చేసిన దేవుళ్ళు మతి భ్రమణల కల్పనే కనుక. అంటే చూడండి. మనుష్యులు చేసిన దేవుళ్ళు మతి భ్రమణల కల్పననే కనుక. అంటే ఒకరు ఆ విధంగా నమ్మారు కాబట్టి, మిగతా ఆ విధంగా నమ్ముతున్నారు. అంతే కదా!
దానికి సంబంధించి బలులు అనే అంశం కూడా అంతే తప్ప దాంట్లో ఎంత సత్యం ఉంది అనేది ఒక్కసారి మీరు దృష్టి పెడితే తెలుస్తుంది. అసలు అక్కడ ప్రాసెస్ ఎందుకు చేయాలి, ఆ బలి అనే అంశం ఎందుకు వచ్చింది, బలిని శాస్త్రాలు ఏ విధంగా చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. మా ఊరు చివరి అమ్మవారు ఉన్నారు, ఈ చివరి అమ్మవారు ఉన్నారు, మేము కోడిని మొక్కుకున్నాం, కుక్కని మొక్కుకున్నాం, ఇవన్నీ ఎందుకు? నిజంగా అమ్మవారికి కావాల్సిన రక్త మాంసాలు అయితే కావాలంటే మీ బ్లడ్ తీసుకెళ్లి ఒక చిన్న ముక్క మీద కోసి అక్కడ పెట్టండి. అమ్మవారికి కోడి రక్తమా మేక రక్తమా ఏం ఉండదు, మీ రక్తమైనా అలాగే తీసుకుంటది. మీకు అంత ఇదిగా చేయాలంటే మీరు ఇవ్వండి, చిన్న ముక్క కోసి పెట్టండి అక్కడ. వచ్చిన వాళ్ళకి అదే వండి ప్రసాదంగా పెట్టండి. వాళ్ళకి తెలియదు కదా. అంటే చూడండి ఇక్కడ మనం ఎంత ఒక ఎరుక లేని స్థితిలోకి వెళ్ళి ఒక మూఢనమ్మకంతో, అంటే మూఢనమ్మకం అంటే అది మూఢనమ్మకం కూడా కాదు, ఎరుక లేని స్థితి అంతే. అది అసలు ఏం చేస్తున్నామో తెలియని స్థితి, దేనికి ఇస్తున్నామో తెలియని స్థితి, ఎందుకు ఇస్తున్నామో తెలియని స్థితి. ఏదో అనుకున్నాం చేస్తున్నాం అంతే. దానివల్ల ఏమొస్తుందో తెలియదు, ఏం తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఇలాగా ఒక దాని పట్ల మనం చేస్తున్నాము అంటే మన వల్ల ఒక హింస జరుగుతుంది అంటే, ఒక ఇబ్బంది జరుగుతుంది అంటే, వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆలోచన చెయ్యాలి. నిజంగా తిండి పెట్టాలి, నలుగురు భోజనం పెట్టాలనుకుంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీ కుటుంబానికో మీకు ఇంట్లో వాళ్ళకో పెడితేనే కాదు, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టేదే అన్నదానం. కాబట్టి అలాగా మీరు ఏది చేసినా చాలు, ఒక 100 మందికో 1000 మందికో ఆర్భాటంగా ఎన్నో అన్ని అట్లేసాం ఇన్ని అట్లేసాం అని చెప్పి చేసుకోవడం కంటే కూడా ఆకలితో ఉన్న ఒక ఇద్దరికి పెట్టినా చాలు, వాళ్ళ సంతృప్తి ఆ టైంలో మీరు దైవంగా మారుతారు. మీరు ఎన్ని చూడండి, మీరు ఫంక్షన్స్ వీటన్నిటిలో మీరు ఎన్ని చెయ్యండి, ఎవడొకటి వచ్చేసి అది బాలేదు, ఇది బాలేదు, ఇంకోటి చేశారు, అక్కోటి చేశారు, నాకు అది తక్కువైంది, ఇది ఎక్కువని చెప్పేసి వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప మీకు అక్కడ సంతృప్తిని ఇచ్చే వాళ్ళు ఉండరు. అదే మీరు ఒక ఆకలితో ఉన్నవాడికి వెళ్ళి చేతులు ఏమన్నా పెట్టండి, నమస్కారం చేస్తాడు, తన ఆనందాన్ని తన కళ్ళతోటి వ్యక్తపరుస్తాడు, అప్పుడు మీకు అందేదే అసలైన ఆశీర్వాదం. కాబట్టి ఏది చేసినా మీ పిల్లల ఫంక్షన్స్లో కానీ వాటిలో ఎక్కడ చేసినా కానీ ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వండి. ప్రతిదీ కూడా ఒక ఎరుకతోటి ఏం చేస్తున్నాము, ఎటువంటి వైబ్రేషన్స్ మనం అందరికి పంచుతున్నాము అనేది కూడా చూస్తూ మీరు వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే గైడ్ చేయండి కూడా అందరికీ కూడా. నిజమైన గురువులు ప్రకృతి మాతృకలే. అందుకే చూడండి, నిజమైన గురువులు ప్రకృతి మాతృకలే. ఆ ప్రకృతి మూలాలే భగవంతుని గురించి నాకు బోధించాయి. పగళ్ళ నుంచి రాత్రుల నుంచి నేను నేర్చుకున్నాను. విద్వాంసాల మధ్య యుద్ధాల మధ్య కొనసాగుతున్న సున్నిత అత్యల్ప జీవన సైతం నాకు పాఠాలను నేర్పించింది. ప్రాగ్దిగంతంలోంచి ప్రభవిస్తున్న ప్రభాకారుడి ప్రభావాన్ని గురించి నేను ఆలోచించాను. అంబర వీధుల్లో పయనించి పశ్చిమాన అస్తమించి పవలించే ఆ ఆదిత్యుని గురించి నేను ఆలోచించాను. నిశ్శబ్దంతోనే ఉంటున్న ఆ సూర్యుడే జీవితాన్నంతా నేర్పుతో నియంత్రిస్తున్నాడని గ్రహించాను. అత్యంత ధైర్య సాహసాలతో సమరాన్ని సాగిస్తున్న యోధులు సైతం ప్రొద్దుగుంకగానే యుద్ధాన్ని ఆపేస్తున్నారు కదా. అంటే చూడండి, ఎన్నెన్నో యుద్ధాలు చేసే వాళ్ళు కూడా ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు ఆపేస్తున్నారు. అంటే యుద్ధాన్ని కూడా ఎప్పుడు జరగాలి, ఎప్పుడు ఆపేయాలని కూడా నిర్ణయించేది ఎవరు? ఆ సూర్యుడే. ఆ సూర్యుడిని గమనించడం మొదలు పెట్టాడనమాట. ఆకాశంలో నర్తిస్తూ చీకట్లను వెన్నులతో నిగూఢంగా అద్భుతంగా నింపే చంద్రుడిని గమనించడం చూశాను. అంటే ప్రకృతిని తను ఆస్వాదించడం మొదలు పెట్టాడనమాట గమనిస్తూ. మా సైనిక శిబిరం మధ్య జ్వలిస్తున్న మంటల ఆకాశాన్ని ఎలా వెలుగులతో నింపుతున్నాయో గమనించాను. నీళ్ళలోకి దూకుతున్న అడవి పక్షుల గోలను, గూళ్ళల్లో సర్దుకుంటున్న పక్షుల కలకల రావాలను, పశువాళ్ళ నవ్వులను విన్నాను. ఆకాశంలోంచి ఊడిపడే తారల్ని, వెన్నెల్లో పరవశించే చకోరాలను, రెల్లుగడ్డి మీద తుషార బిందువులను, మెరుస్తూ అలౌకిక అనుభూతిని అందించే కొలలను దర్శించాను. అంటే ఆ వెలుగులు పడి ఆ యొక్క కొలలన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి కదా, ఆ యొక్క అందాలను దర్శించాను. గాలి వీస్తున్నప్పుడు మరకత వర్ణం నుంచి వెండి రంగులు పరివర్తమయ్యే ఆలివ్ వృక్షపు ఆకులను దర్శించాను. అంటే గాలి వీస్తున్నప్పుడు ఆ చంద్రుడు వెలుగు ఆకుల మీద పడి ఆకులు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కదా, ఆ ఆలివ్ వృక్షపు ఆకులను దర్శించాను. ఉడుపులను పైకి ఎగదోసి నీళ్లు ముంచుకుంటున్న పడుతుల పాలరాతి రంగు మోకాళ్ళ అందాలను, వాళ్ళ సరసోక్తులను, పరిహాసాలను, లోకాభిరామ రామాయణాలను, ముచ్చట్లను సామరస్యంతో గమనించాను. దూరపు దూరపు మంట పొగ వాసనను, మగవాళ్ళ శ్వాసల్లోంచి వెలువడే వెల్లుల్లి మద్యపు వాసనను ఆఘ్రానించాను. జీవితాన్ని నిశితంగా గమనించి దాని శాశ్వతత్వాన్ని గుర్తించిన ఆలోచనల వల్లే నిజమైన అజ్ఞాత దైవం ఎవరన్న విషయం నాకు అర్థమైంది. చూడండి, ఇలాగ ప్రతీదీ గమనిస్తూ ఉన్నాడు అంతే. తనేమి చేశాడు? ఎరుకతోటి ప్రతీదీ గమనిస్తున్నాడు. ఎన్ని గమనించాడు చూడండి. ఇక్కడ మనం బుక్ లో చూస్తే గనక
లేడీస్ దగ్గర నుంచి, జెంట్స్ దగ్గర నుంచి, గ్రంథాల గురించి ఎవరైతే చెప్తున్నారు, ఎటువంటి చెప్తున్నారు, ప్రతీది కూడా గమనిస్తూ, ఆ వాసనలు ప్రతీది గమనిస్తూ ఉండి, జీవితాన్ని నిశితంగా గమనించి, దాని శాశ్వతత్వాన్ని గుర్తించిన ఆలోచనల వల్లే నిజమైన అజ్ఞాత దైవం ఎవరన్న విషయం నాకు అర్థమైంది. అంటే ఇక్కడ శాశ్వతత్వము అనే అంశం మీద దృష్టి పెట్టినప్పుడే, ఆ అజ్ఞాత దైవం ఎవరన్నది నాకు అర్థమైంది. మనుష్యుల సంకుచిత వక్ర దృక్పథాల కల్పనల దైవం ఉండదు అని, మనుష్యుల భయాలే, గౌరవాలే స్వరూపం దాల్చి ఆ దైవం సృష్టించబడుతుందని నాకు అర్థమైంది. తన తన భ్రమలను తానే కల్పించుకొని, తానే ఆడుకోవడానికి మానవుడికి అందుబాటులో ఉన్న అనంత అవకాశమే దైవమని, మరోసారి ఒక క్రొత్త వసంతంలా తిరిగి వచ్చిన, జన్మించిన, నిరంతరం కొనసాగే ఆ అవకాశం ఇంకా నిలిచి ఉంటుంది అని, కొత్త జీవితానికి ఆలంబనగా ఉంటుంది అని నాకు అర్థమైంది. అనంత ప్రకృతి జీవశక్తిలోనే అగోచరుడైన భగవంతుడు ఉనికి ఉందని నాకు అర్థమైంది. ఎక్కడుందనుకుంటున్నాడు భగవంతుడు? సింపుల్‌గా చూస్తే అనంత ప్రకృతి జీవశక్తిలోనే అగోచరుడైన భగవంతుడు ఉనికి ఉందని నాకు అర్థమైంది. ఎవరు ఆ అజ్ఞాత దైవం? నేనే వాడిని. ఎవరు ఆ అజ్ఞాత దైవం అంటే నేనే వాడిని. గుళ్ళల్లో నిద్రకు ఉపక్రమిస్తున్న పక్షులు, రెడ్ల మీద మంచు బిందువులు, తొలి సంధ్య, మలి సంధ్య అన్నీ నేనే. సూర్యచంద్రుడు, పిల్లల నవ్వులు, పాలరాతి మోకాళ్ళు, నీళ్ల గలగళ్ళు, వెల్లుల్లి, తోళ్ళు, ఇత్తడి కీలు వాసనలు అన్నీ నేనే. ఎప్పటి నుంచో ఈ సత్యం నా ముందే ఉన్న ఈ ఎరుక ఏర్పడడానికి నాకు ఎంతో కాలం పట్టింది. అంటే చూడండి, ఇవన్నీ నేనే. అంటే ఈ అనంతం మొత్తము నేనే ఉన్నాను. అదే మనం చెప్పేది ఎప్పుడు అంటుంటాం, ఇందుగాళ్ళు అందు లేడని. అంటే ప్రతి అణువులో ఉన్నది దైవమే. మీలో ఉన్నది, నాలో ఉన్నది, మీరు వాడుతున్న ఫోన్‌లో ఉన్నది, లేదా సిస్టమ్‌లో ఉన్నది, మీరు చూస్తున్నది, మీకు కనిపించేది ప్రతి అణువులో ఉన్నది కూడా దైవమే. ప్రతి వాసనలో. అంటే ఇక్కడ మంచి చెడులు అనేవి అన్నీ కూడా ఏమీ లేవు. ఉన్నది పూర్తిగా దైవమే. ఆ దైవం ఎవరు? నేనే. ఎప్పటినుంచో ఈ సత్యం నా ముందే ఉన్న ఈ ఎరుకను ఏర్పడడానికి నాకెంతో కాలం పట్టింది. అంటే నా ముందు ఉన్న సత్యాన్ని, అంటే మన ముందు ఉన్న సత్యాన్ని చూడడానికి ఎంతో కాలం పట్టింది. ఎందుకు? ఇంతకాలం మనం ఎరుకతో లేము. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో ఆ సత్యాన్ని మనం గ్రహించగలము. ఆ అజ్ఞాత దైవం సూర్యచంద్రులకు ఆవల ఎక్కడో లేదు. ఇంతకాలం ఏదైతే ఆ అజ్ఞాత దైవం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వెనకాల ఉంది అని మా పూర్వీకులు పూజించేవాళ్ళు అని చెప్పాడు కదా స్టార్టింగ్‌లో. ఆ దైవం అక్కడ లేదు. ఎక్కడో లేదు. ఆ దివ్యత్వం నన్ను ఆవరించే ఉంది. ఆ దివ్యత్వం నా చుట్టూ ఆవరించే ఉంది. హేతుబద్ధమైన ఆలోచనలు నాలో జనించడం వల్లే ప్రీతితో జీవితాన్ని నేను స్వీకరించగలిగాను. హేతుబద్ధమైన ఆలోచనలు నాలో జనించడం వల్లే ప్రీతితో, అంటే ప్రేమతో జీవితాన్ని నేను స్వీకరించగలిగాను. జీవితానికి ఒక పరమార్థాన్ని ఆపాదించుకోగలిగాను. అంటే జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలిగాడు. రక్తపాతాల కన్నా, యుద్ధభూమి దుర్గంధం కన్నా గొప్పగా ఏనాడు ఊహించలేనంత విలువలు సంతరించుకొని ఆ జీవితం ఉందని నేను గ్రహించాను. అంటే యుద్ధాలు, రక్తాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడా ఊహించలేనంత విలువను సంతరించుకొని ఆ జీవితం ఉందని నేను గ్రహించాను. అంటే మనం బయట చూస్తున్న వాటికంటే కూడా జీవితం అనేది ఎంతో గొప్పగా ఉందని చెప్తున్నాడు. ఈ అవగాహన వల్లే కాలక్రమంలో మానవుడే యావత్ సృష్టిలోనూ సర్వోత్కృష్ణుడు అని, సూర్యుడు శాశ్వతుడుగా కొనసాగుతూ మానవుడు మృత్యువాత పడుతూ ఉండడానికి గల ఏకైక కారణం సూర్యుడు ఏనాడు ఏ మాత్రము మృత్యువుని గురించి ఆలోచన చేయకుండా ఉండిపోవడమే అని నాకు అర్థమైంది. అంటే ఇందాక మానవుడు ఎందుకు చనిపోతున్నాడు, ఏంటి అనే విషయాన్ని చూస్తూ వెళ్ళినప్పుడు, మరి సూర్యుడు ఎందుకు అలా మరణించట్లేదని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఏం తెలిసింది అంటే, ఈ అవగాహన వల్లే కాలక్రమంలో మానవుడే యావత్ సృష్టిలోనూ సర్వోత్కృష్టుడు అని, సూర్యుడు శాశ్వతుడుగా కొనసాగుతూ మానవుడు మృత్యువాత పడడానికి ఉండాల కారణం, ఏకైక కారణం సూర్యుడు ఏనాడు ఏ మాత్రము మృత్యువును గురించి ఆలోచన చేయకుండా ఉండిపోవడమే. అంటే సూర్యుడు ఎప్పుడు కూడా నేను చనిపోతాను అనే ఆలోచన లేదు. ఇదైపోతాను అంటే నేను మండుతున్నాను, నా దగ్గర ఫ్యూల్ అయిపోద్ది, నేను కొంతకాలం బూడిదైపోతాను, ఏం ఉండదు అని చెప్పి ఆలోచన లేదు. ఏ మాత్రం మృత్యువుని గురించి అది నాకు అర్థమైంది. తదేక చింతనతో అజ్ఞాత దైవం ఎవరన్న విషయాన్ని గ్రహించిన తరువాత ఆ వృద్ధురాలిలా కృషించిపోయి మరణించాలని నాకు అనిపించలేదు. తదేక చింతనతో, తదేకము అంటే ఏకాగ్రతతో కూడినటువంటి చింతనతో, అంటే అసలు ఏంటి అనే చింతనతో అజ్ఞాత దైవం ఎవరు, అసలు ఈ కనిపించే దైవం ఎవరు, నన్ను నడిపించేది ఎవరు అని దృష్టి పెట్టినప్పుడు ఎర్రని విషయాన్ని గ్రహించిన తర్వాత ఎవరన్నా అజ్ఞాత దైవం ఎవరన్నా ఆ వృద్ధురాల్లా కృషించిపోయి మరణించాలని నాకు అనిపించలేదు. ఆ వృద్ధురాలు ఎలా అయితే చనిపోయిందో అలా చనిపోవాలని నాకు అనిపించలేదు. సూర్యుడిలా శాశ్వతంగా జీవించడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుందని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు తన దృష్టి ఎటు పెట్టాడు?
ఇంతకాలం మనందరి దృష్టి మరణం వైపు, మా నాన్న, మా తాతయ్య, మా ముత్తాత, లేకపోతే ఆళ్ళు, వీళ్ళు అలా చనిపోయారు, ఇలా చనిపోయారు. ఒకడు హార్ట్ అటాక్ వచ్చింది, ఒకళ్ళు ముసలోళ్ళయిపోయారు, ఇంకో క్యాన్సర్ వచ్చింది. ఇయన్నీ చూసుకుంటున్నాం. ఇయన్నీ చూసుకుంటూ ఉన్నాం కాబట్టి మన ఆలోచన విధానం ఆ విధంగా మారింది. అందుకని మరణం వైపు తొందరగా అట్రాక్ట్ చేయబడుతున్నామనమాట. ఎందుకంటే ఆ అంశాలన్నీ కూడా అంటే వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, అక్కడ ఆ రోగం వచ్చింది, ఇక్కడ ఈ రోగం వచ్చింది, న్యూస్‌లో చెప్పేటియన్నీ కూడా లోపల తీసుకొని ఆ భయాలన్నీ పెట్టుకుంది మనమే. అలాగే రామ్‌తా కూడా ఇవన్నీ చూసుకుంటూ వచ్చాడు కాబట్టి, అలాగా ఆ వృద్ధురాల్లా చనిపోవడం నాకిష్టం లేదు. దీనికి ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి? ఏదైతే శాశ్వతంగా ఉందో వాటి మీద దృష్టి పెట్టడం. అదే అమరత్వం. అమరత్వం పైన మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, మరణ భయం ఫస్ట్ పోతుంది. ఎప్పుడైతే మరణభయం పోతుందో, మీరు అమరుడుగా అర్హత పొందినట్టే. మీలో మరణభయం పోయింది అంటే, అమరుడుగా మీరు అంటే ఈ వ్యాధులొస్తున్నాయి, అదవుతున్నాయి, ఇదవుతున్నాయి అయన్నీ మీకెందుకు? దాని మీద దృష్టి తీసేయండి. ఎప్పుడైతే దృష్టి తీసేస్తామో అక్కడ సృష్టి జరగదు. లయమైపోతుంది. సృష్టి స్థితి లయంలో అదే కాన్సెప్ట్. ఇంతకుముందు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఇప్పుడు దృష్టి ఎక్కడ పెట్టారు? అమరత్వం వైపు పెట్టారు కాబట్టి సృష్టి అక్కడే జరుగుతుంది మీకు. మీలో వైటాలిటీ పెరుగుతుంది. అంటే మీ కణాలకు జీవించే తత్వం పెరుగుతుందన్నమాట. ఇంతకాలం భయాలతో నింపారు. ఇప్పుడు ఒక నమ్మకంతో నింపుతున్నారు కాబట్టి ఆ యొక్క జీవితకాలపు సమయం అంటే ఆ వైటాలిటీ అనేది జీవించి ఉండే తత్వం ఏదైతే ఉంటుందో మీ కణాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది మీకు అమరత్వాన్ని సిద్ధించుకోవడానికి సహాయపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మీలో భయాన్ని మార్చుకోవాలి. సూర్యుడిలా శాశ్వతంగా జీవించడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుందని నాకు అనిపించింది. నా శరీరానికి ఏర్పడిన తీవ్ర గాయం నుండి స్వస్థత నాకు లభించిన తర్వాత ఓ ఎత్తైన సమతలం మీద కూర్చొని సోమరితనాన్ని, శరీరాలని పెంచుకుంటున్న నా సైనికుల్ని గమనిస్తూ ఉండటం కన్నా మరో వ్యాపకం ఏది నాకు మిగల్లేదు. అంటే తను హీల్ అయిపోయాడు. తన హీలింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశాడు? ఒక కొండ మీదకెళ్ళి కూర్చున్నాడు. ఆ కూర్చొని ఎవరిని చూస్తున్నాడు? సోమరితనంగా ఉన్నటువంటి అంటే బాగా తిని పుష్టిగా అయినటువంటి వాళ్ళ సైనికులను చూస్తూ గమనిస్తూ ఉన్నాను తప్ప నాకు ఏమీ మిగల్లేదు. దిగాంతంలో కనిపిస్తున్న దయ్యాల వంటి పర్వతాలు, దిగాంతంలో అంటే ఎక్కడో దూరంలో కిందకి ఆ పర్వతాల్లా కనిపిస్తున్న దయ్యాల వంటి పర్వతాలను, మానవ మాతృడు అడుగుపెట్టిన నిగూఢ లోయల్ని గమనిస్తూ నాకు అజ్ఞాత దైవం జీవధార శక్తి నేనే అయిపోతే ఎలా ఉంటుందో అంటే చూడండి అలా గమనిస్తూ ఈ అజ్ఞాత దైవాన్ని నేనే అయిపోతే ఎలా ఉంటుంది? ఈ జీవశక్తి, ఈ ప్రాణశక్తి నేనే అయిపోతే ఎలా ఉంటుంది? అని ఒక రియలైజేషన్ ఎలా ఉంటుందో అనే ఆలోచన ఓ రోజు అద్భుతంగా నాలో చెలరేగి అంటే తను అనుకోలేదు. అంతరంలో చెలరేగి నన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది. ఈ అనంత శాశ్వతత్వంలో భాగంగా నేను ఎలా కొనసాగాలి అనే ప్రశ్న. సరిగ్గా ఈ ఆలోచన నాలో రేగినప్పుడే గాలి నన్ను పరిహసించి ఓ తీవ్ర అవమానానికి నన్ను గురి చేసింది. ఇలా ఆలోచన చేస్తుంటే సడెన్‌గా ఒక గాలి వీచిందనమాట. ఒక అవమానానికి గురి చేసింది. ఏంటి అవమానం? నా పొడవైన రాజవస్త్రాన్ని పైకి లేపి సరిగ్గా నా నెత్తి మీద పడేసింది. అంటే తన రాజవస్త్రం ఏదైతే ఉందో దాన్ని లేపి నెత్తి మీద ఏసిందనమాట. ముసుగులాగా. అది అవమానంగా ఫీల్ అయ్యాడు. అంటే అప్పటికి చూడండి ఇన్ని రియలైజేషన్ జరుగుతున్నా ఇంకా అవమానము అది ఇది అనే ఒక భావన తనలో ఉంది. అవమానంతో ఎంతో ఇబ్బంది పడ్డాను. నాలాంటి విజేతకు అలాంటి పరిస్థితి దుర్భరం. నా ప్రక్కనే ఒక సుడిగాలి ప్రవాహం ఏర్పడి కాషాయ వర్ణపు ధూళిని ఎంతో ఎత్తుకు లేపి నేను ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆ దుమ్మునంతా సరిగ్గా నా నెత్తి మీద గుమ్మరించింది. అంటే ఇక్కడ ప్రకృతి చూడండి ఎలా ఆడుకుంటుందో వాటి నుంచి బయటికి రావడం కోసం. సో ఏం చేసింది? ఆ దుమ్మంతా లేపి తీసుకొచ్చి నెత్తిన పోసిందనమాట. గాలి వచ్చేసి ఇచ్చేసింది. మళ్ళీ ఒక సుడిగాలిలో వచ్చి ఆ దుమ్మంతా లేసి నెత్తిన పోసింది. అంటే అక్కడ చూడండి ఎవ్వరు లేరు. ఏమీ లేదు. అలాంటి పరిస్థితి జరిగింది ప్రకృతి ద్వారా. మీకెలా అనిపిస్తది? ఎవరిని మనం దూషిస్తాం? ఎందుకు జరిగిందది? అంటే తన అంతరంలో ఇంకా ఏదో ఉంది. ఆ ఉంది కాబట్టే ప్రకృతి ఆ విధంగా చేసిందనమాట. ఓకే. నెత్తి మీద కుమ్మరించింది. తర్వాత ఆ సుడిగాలి ఓ ఈల శబ్దంతో నది వైపుగా సాగుతూ ఆలివ్ ఆకుల్ని తిరగేసి వెండి రంగుకు మార్చుతూ ఒక యువతి గౌనని కూడా పైకి లేపి అందరి నవ్వుల మధ్య ఓ బాలుడి టోపీని ఎగరేసుకుని పోయింది. టోపీ కోసం ఆ పిల్లవాడు పరుగులు తీస్తూ కేరింతలు కొడుతున్నాడు. ఆ గాలిని నా దగ్గరకు తిరిగి రమ్మని ఆజ్ఞాపించాను. అంటే ఆ గాలి అలా వీసుకుంటూ ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఒక స్త్రీ వస్త్రాన్ని ఇచ్చేసింది. అందరూ నవ్వుతున్నారు, చేస్తున్నారు. ఒక పిల్లోడు టోపీ ఎగిరిపోయింది. ఆ పిల్లోడు టోపీ వెనకాల పడుతున్నాడు. ఇలాగా ఆ వృక్షాలను కదిలించుకుంటూ అన్నీ చేసుకుంటూ ఆ జుజ్ అనే శబ్దంతోటి వీల వేసుకుంటూ ఆ గాలి ఎలా వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతూ వెళ్ళిపో క్రమంలో ఇప్పుడు తను రాజుగా ఉన్నాడు కదా! సో ఆజ్ఞాపించాడు. "ఏ గాలి ఇటురా" అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఆ గాలి నా దగ్గర రమ్మని ఆజ్ఞాపించాను. కానీ ఆ గాలి లోయలోకి చేరి తన ఈలతో గోలగా నవ్వుతోంది. నేను అరచి మొహం మార్చుకొని నీరసంతో కూలబడగానే ఓ మలయ పవనం మళ్ళీ వచ్చి ఆప్యాయంగా నా మీద వీచి నన్ను లాలించింది.
అంటే తను ఆజ్ఞాపించాడు, ఏ రా ఇట్రా అని చెప్పేసినా కానీ అది దూరంగా వెళ్ళిపోయింది. తను అరిచి ఇంకా అలాగా ఇదైపోయాడు. అయిపోయిన టైంలో ఒక మలయ పవనం, ఒక సన్నని పవనం వచ్చి తన్ని ఆప్యాయంగా నా మీద వీచి నన్ను లాలించింది. అదే స్వేచ్ఛ అంటే. అప్పుడు తనకు ఒక రియలైజేషన్ కలిగింది. అదే స్వేచ్ఛ అంటే. అనుసరించడానికి ఆదర్శప్రాయుడిగా ఏ మనిషి కనిపించని ఆ సమయంలో వాయువు ప్రదర్శించిన పరాక్రమమే ఒక ఆదర్శంగా నాకు కనిపించింది. గాలి నీకు కనిపించదు. అయినా ఉధృతంగా నీ మీద అది విజృంభించినప్పుడు నువ్వు పరాజితుడివి అవుతావు. అంటే చూడండి, గాలి మనకు కనిపించదు. మన చుట్టూ ఉంది. గట్టిగా గాలొచ్చిందనుకోండి, మనం ఎగిరి ఎక్కడో పడతాం. అంటే కనిపించనిది ఒక ఉధృతంగా దాని శక్తిని పెంచుకున్నప్పుడు అది ఏ విధంగా మారుతుంది? నువ్వు పరాజితుడివి అవుతావు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత బలవంతుడైనా వాయువు మీద యుద్ధాన్ని ప్రకటించలేవు. నీ దగ్గర ఎంతో సైన్యం ఉంది, ఎన్నో మెషినరీస్ ఉన్నాయి, ఎన్నో గన్స్ ఉన్నాయి. గాలి మీద మనం యుద్ధాన్ని ఎలా ప్రకటిస్తాం? అది సాధ్యమేనా? ప్రకటించలేవు. నీకు ఏది ఎలా సాధ్యపడుతుంది? నీకు అది ఎలా సాధ్యపడుతుంది? నీ మహా ఖడ్గంతో దాన్ని ఖండించగలవా? గొడ్డలితో దాన్ని నరకగలవా? దాని మీద ఉమ్మి వేయగలవా? ఏమైంది? గాల్లో ఉమ్మేస్తే మన మీద వచ్చి పడుతుంది. ఆ గాలి నీ ఉమ్మిని నీ మీదకే, నీ ముఖం మీదకే త్రిప్పి కొడుతుంది. ఎదురుగా గాలొస్తుంది. గాల్లోకి ఉమ్మేస్తే ఏమైద్ది? మన మీద పడుతుంది. అదే చెప్తున్నాను. అంతటి స్వేచ్ఛా ప్రవృత్తిని పరికల్పించే, అంత మహోన్నత శక్తిని అందించే స్వీయ సంకుచిత ప్రకృతితో మానవుడు ఏనాటికి అందుకోలేని సర్వస్వంలో సర్వకాలాల్లో ఉండగల సామర్థ్యాన్ని సానుకూలం చేసే మానవుడిలా కాక ఏనాడు మరణించని తత్వం వాయుతత్వం తప్ప మరొక్కటి ఏముంది? అంటే ఈ భూతలం మీద అంతకంటే గొప్పది ఏముంది? అంటే దేన్నన్నా బద్దలు కొట్టగలదు. ఎన్ని చెట్లన్నా పడేయగలదు. అలాగే ఒక జీవికి ప్రాణాన్ని ఇవ్వగలదు. ఎప్పుడైనా ఒక ఇబ్బందిగా ఉంటే ఒక గాలితోటి దాన్ని ఇది చేయగలదు. అంటే ఒక స్పర్శను అందించగలడు. ఒక ప్రేమతత్వాన్ని అందించగలడు. అంటే గాలి ఎంత స్వేచ్ఛను కలిగి ఉందో చూడండి. దేన్నైనా బద్దలు కొట్టగలదు. దేన్నైనా ఇది చేయగలదు. ఆ! దేన్నైనా లాలించగలదు. ఒక జీవికి ప్రాణాన్ని ఇవ్వగలదు. మన శ్వాస రూపంలో గాలే కదా ఉంది. సో, ఇలా చాలా ఉన్నాయి. అంతట ఉంది కాబట్టి మరొక్కటి ఏముంది అలాంటిది అని చెప్పి చూస్తున్నాడు. యథేచ్ఛగా సంచరిస్తూ, స్వేచ్ఛతో సాగుతూ, మహాబలీయంగా ఉంటూ, సర్వస్వాన్ని నిర్జిస్తూ, ఏ హద్దులు, ఏ రూపము లేకుండా మహా అద్భుతంగా, అన్వేషాత్మకంగా, సాహసోపేతంగా ఉంటుంది కాబట్టే వాయువే పరమోత్కృష్ట సారంగా నాకు అర్థమవుతోంది. అంటే వాయువు అనేది చాలా గొప్పగా నాకు అర్థమవుతోంది. జీవితపు దివ్య సారానికి దాదాపు సరితూగే స్వరూపం దానిది. జీవితపు దివ్య సారానికి దాదాపు సరితూగే స్వరూపం దానిది. ఎవరు తప్పొప్పులను అది ఎంచదు. అంటే చూడండి, ఇప్పుడు నేను ఒకళ్ళ తప్పు చేస్తున్నాను. ఇంకొకళ్ళు మంచి చేస్తున్నారు. నాకు శ్వాస ఇవ్వాలి, వాళ్ళకి శ్వాస ఇవ్వకూడదు, లేకపోతే నాకు ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వాలని ఏముండదు కదా గాలికి. అక్కడ ఉన్నామంటే, ప్రకృతిలో ఉన్నామంటే అందరికీ అదే రీతిలో ఇస్తుంది. తప్పొప్పులు ఏది ఎంచదు. ఎవరిని తిరస్కరించదు. కోపంతో అరిచి పిలిచినా ప్రేమతో దరిచేరుతుంది. ఆదర్శాలు అంటే అలా ఉండాలి. ఆదర్శాలంటే ఎలా ఉండాలి? అలా ఉండాలి. అంటే ఒక స్వేచ్ఛాపూరితమైన అంశంతో ఉండాలనమాట. వాళ్ళలా చేశారు, వాళ్ళ పట్ల అదే అభిప్రాయం ఉండడం కాకుండా, అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు మనం మార్పు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు అలాగే ఉండదు కాబట్టి. ఓకే. కాబట్టి గాలిగా నేను తయారవ్వాలనుకున్నాను. ఎలా తయారవ్వాలనుకున్నాడు? పంచభూతాల్లో ఒకటైన గాలిగా తను తయారవ్వాలి. ఎందుకంటే తనకు చాలా స్వేచ్ఛ ఉంది. చాలా బలం ఉంది. దేన్ని కూడా తప్పులు ఎంచట్లేదు. దేన్ని జడ్జ్ చేయట్లేదు. కామెంట్ చేయట్లేదు. వాళ్ళు అలా ఉన్నారు ఇలా. తనకు తాను కూడా ఏమి ఫీల్ అవ్వట్లేదు. ఒక స్వేచ్ఛా తత్వాన్ని మాత్రమే తను నింపుకొని ఉంది. ఆ సంకల్ప సిద్ధి కోసమే సంవత్సరాల తరబడి తదేక ధ్యానం చేశాను. ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవడం కోసము ఏం చేశాడు? తదేక ధ్యానం చేశాను. అదే నా ఆశయమయింది. గాలిగానే ఉండాలని నేను కోరుకున్నాను. నా ఆలోచనలన్నీ నేను గాలిగా పరివర్తనం అవ్వడానికి సంకల్పింపబడ్డాయి. దేనికి పట్టుబడిన దాని తత్వంలోనే సమీకరణ సాధిస్తూ, గాలిలాగా తేలిక పడుతూ, దాని అవ్యక్త స్వరూపము వంపుల్ని అనుకరిస్తూ, గాలిని గురించే తదేక ధ్యానంలో కొనసాగాను. గాలినే ధ్యానిస్తున్న నేను గాలినే అయ్యాను. అంటే చూడండి, దృష్టి మొత్తం గాలిపైనే పెట్టాడు. గాలి ఎలా వీస్తుంది? చెట్టు కొమ్మలు ఎలా కదులుతున్నాయి? అది ఎటువైపు ప్రయాణం చేస్తుంది? ఎంత ఫాస్ట్‌గా వెళ్తుంది? ఎంత స్లోగా వెళ్తుంది? ఇలా మొత్తము దృష్టి అంతా దేని మీద ఉంది? గాలిగానే పెడుతూ చివరికి గాలినే ధ్యానిస్తున్న నేను గాలినే అయ్యాను. ఆ మొదటి అనుభవం నాకు కత్తిపోటుకు గురి అయిన 6 సంవత్సరాల తర్వాత సంభవించింది. తనకు కత్తి దిగిన 6 ఇయర్స్ తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 6 ఇయర్స్ పట్టింది. సంభవించింది. ప్రతిరోజు పైకి వెళ్లి ఎత్తైన ఏకాంత ప్రదేశం మీద కూర్చొని చంద్రుణ్ణి రెప్పవేయకుండా చూస్తూ గాలిని గురించే ధ్యానించేవాడిని. అంటే ఒక పైకైన ప్రదేశం మీదకి వెళ్లి కూర్చొని, అంటే క్లియర్‌గా చెప్తున్నారు చూడండి. పడుకొని కూడా చెప్పలేదు. కూర్చొని చంద్రుణ్ణి రెప్పవేయకుండా చూస్తూ గాలిని గురించే ధ్యానించేవాడిని. ఆ అద్భుత క్షణం ఆసన్నమైనప్పుడు
ఉన్నట్టుండి నేను ఆకాశంలో ఉన్నాను. ఆశ్చర్యంతో తబ్బిబ్బవుతూ నేను ఎవరో నాకే అర్థం కాకుండా ఉన్న ఆ క్షణంలో వెనక్కి తిరిగి చూశాను. ఒక ఎత్తైన పర్వతం మీదకెళ్ళిపోయి కూర్చొని, ఆ కొండ మీద కూర్చొని, కనురెప్పలు కొట్టకుండా చంద్రుడినే అలాగా చూస్తూ తెలియకుండానే తను ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడన్నమాట. వెనక్కి తిరిగి చూశాను ఆ క్షణంలో. ఎత్తైన పీఠభూమి మీద నా స్థూల శరీరం ఉంది. ఎత్తైన పీఠభూమి మీద, ఆ కొండ మీద తన స్థూల శరీరం ఉంది. ఆ నలుసు నలుసులా కనిపిస్తుంది. ఆ స్థూల శరీరం ఎలాగా చిన్నగా ఒక నలుసులా కనిపిస్తుంది. దానికి ఎంతో దూరంలో ఆకాశంలో నేను ఉన్నానని నాకు అర్థమైందన్నమాట. సో, ఇక్కడ ఏమైంది? సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయింది రామ్‌తకి. నా దేహాన్ని అలా దర్శించగానే కత్తిపోటు తర్వాత తొలిసారి నేను భయపడ్డాను. అంటే ఫస్ట్ టైమ్ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు దీన్నేమంటారంటే ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అంటారు. ఓబీఈ ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్. అంటే చనిపోయినప్పుడు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు మొట్టమొదటిసారి అది ఎక్స్‌పీరియన్స్ జరిగింది కాబట్టి అప్పుడు మన కాన్షియస్‌లో ఒక ఫియర్ అనేది జరుగుతుందన్నమాట. ఆస్ట్రల్ ఫియర్. ఓకే. సో, ఆ ఎమోషన్‌ని మనం క్యారీ చేస్తాం కాబట్టి అప్పటి వరకు మన శరీరం మనం ఒకటే అనుకున్న వాళ్ళము. శరీరం వేరుగా, మనం వేరుగా కనిపిస్తాం అన్నమాట. దాన్ని ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ లేదా ఆస్ట్రల్ బాడీ ఎక్స్‌పీరియన్స్. సూక్ష్మ శరీర యానం. ఓకే. సో, అది జరిగినప్పుడు ఎప్పుడైతే కత్తి దిగినప్పుడు తనలో ఒక భయం కలిగిందో, అదే భయం మళ్ళీ కలిగిందని. ఆ భయమే శరీరంలోకి నన్ను మళ్ళీ లాక్కొచ్చేసింది. అంటే చూడండి, భయము అనే అంశము దేనికి సంబంధించింది? స్థూల శరీరానికి సంబంధించింది. యాస్ట్రల్ బాడీకి సంబంధించింది కాదు. బట్ అప్పటికి తను యాస్ట్రల్ బాడీ గురించి ఏమి అవగాహన లేదు కాబట్టి, ఆ భయం కలిగేసరికి మళ్ళీ స్థూల శరీరం వైపు తన చైతన్యాన్ని తీసుకొచ్చి లింక్ చేసేసిందనమాట. అంటే సూక్ష్మ శరీరం మళ్ళీ స్థూల శరీరంలో మెర్జ్ అయిపోయింది. శరీరం ఖైదు నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోయానన్న విషయం అర్థం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. చల్లబడిన శరీరం మీద వెచ్చటి చెమట బిందువులు పొంగొస్తుకున్నాయి. చల్లబడిన శరీరం పైన ఆ టెన్షన్‌కి, ఆ ఫియర్‌కి శరీరం పైన చెమటలొచ్చేస్తున్నాయి. ఓ స్వర్గంలోకి నేను వెళ్ళాను. గాలిగా మారిపోయాను ఖచ్చితంగా నాకు తెలుసు కనుక భూమి మీద సాష్టాంగపడి భగవంతుడిని, ప్రకృతి మూలాన్ని, ప్రకృతి జీవశక్తిని, జీవకారణాన్ని, ప్రాణవాయువుని నేను స్తుతించాను. అంటే వెంటనే అక్కడే పడిపోయి భగవంతుడిని అంటే తను నమ్మిన అజ్ఞాత దైవాన్ని, ప్రకృతి మూలాన్ని, ఆ గాలిని, ప్రకృతి జీవశక్తిని, జీవ కారణాన్ని, ప్రాణవాయువును నేను స్తుతించాను. అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి తను ఒక కృతజ్ఞతను తెలియజేశాడు. గ్రాటిట్యూడ్ చెప్పాడు. ప్రార్థన చేశాడు. పవనపు సౌకుమార్యంగా, సౌందర్యంగా, జీవన సౌభాగ్యంగా పరివర్తమైన ఆ అద్భుత క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. తన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. మహాబలీనమైన నా దృఢ సంకల్పమే అతి స్పష్టంగా ఆ స్థితి రూపురేఖలను ఊహించి నేను నిర్మించుకున్న ఆశయమే నాకు ఆ ప్రాప్తిని కలిగించిందని నేను అనుకుంటున్నాను. మరునాటి సాయంత్రం మళ్ళీ ఆ ఏకాంత ప్రదేశం మీదకు వెళ్లి ఉప్పొంగే ఆనందంతో వాయు ధ్యానాన్ని చేశాను. శూన్యున్నే విఫలున్నే అయ్యాను. అంటే మళ్ళీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ అలా అవ్వలేదు. మళ్ళీ ఆ ప్రయత్నాన్ని చాలా సార్లు చేశాను. నాకు కలిగిన అనుభవం కేవలం నా ఊహ మాత్రం కాదని నాకు స్పష్టంగా తెలుసు. ఓ విభిన్న దృక్పథం నాకు ప్రాప్తించిందని తెలుసు. వినువీధుల్లో స్వేచ్ఛగా పావురంలా, డేగలా వేరేస్తూ భూమి మీద సృజించబడిన దయనీయ భౌతిక శరీరాన్ని కూడా గమనించానని నాకు తెలుసు. ఆ ఆస్ట్రల్ బాడీ ఎక్స్‌పీరియన్స్ తనకు బాగా గుర్తుంది. దేన్ని నేను ఆశించలేదు. ఏ కోరిక నాకు లేదు. స్వేచ్ఛగా మారాలన్న ఒక ఆలోచన తప్ప మరే కాంక్ష నాలో లేదు. కానీ నేను ఎంత ప్రయత్నించినా, ఎంత గింజుకున్నా, నాకు ఎంత చెమటలు పట్టినా, నేను ఎన్ని తిట్లు తిట్టుకున్నా, నేను ఎక్కడికి పోలేకపోయాను. భూమి మీదే మరింత బరువెక్కి ఉండిపోయాను. అంటే ఇక్కడ చూడండి. కొన్ని జరిగే క్రమంలో మనం వాటి మీద బాగా దృష్టి పెట్టి స్ట్రెస్ పెరిగిపోద్ది. ఏంటి ఇంకా అవ్వట్లేదు. అలా అయింది. ఇంతకుముందు ఇలా అయింది. 100 ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. సో, అలా ఉండడం వల్ల ఏమైపోయింది, ఇంకా మరింత భారం పెరిగిపోయిందన్నమాట. ఎందుకు అవ్వట్లేదు? మేనిఫెస్టేషన్ చేస్తారు. ఇంకెందుకు అవ్వలేదు? వాళ్ళకయింది, నాకెందుకు అవ్వలేదు? నేను కరెక్ట్‌గా చేశానా లేదా? ఇయన్నీ మళ్ళీ ఎక్కడ లేని అంశాలన్నీ మనలో నింపుకుంటూ ఉంటాం. అలాగే నింపుకొని ఉండడం వల్ల బరువెక్కిపోయి ఉండిపోయాను. నా శరీర బరువు మీదే నా ఎరుక స్థితమై ఉంది కనుక. ఎందుకంటే ఆ శరీరం యొక్క బరువు మీదే ఉంది కనుక. కానీ నా ఆశయం నా దృష్టి పథంలోంచి ఏ మాత్రము తప్పిపోలేదు. కానీ తనకొక ఆశయం ఉంది. తన యొక్క దృష్టిలోంచి ఏమాత్రం తప్పిపోలేదు. ఆకాశం నుంచి భూమి మీద నా దయనీయ భౌతిక దేహాన్ని దర్శించిన ఆ క్షణపు అనుభవాన్ని కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేదు. తర్వాత ఎంతో కాలానికి మళ్ళీ నేను గాలినే అయ్యే అనుభవం పునరావృతం అయ్యింది. నీ కాలమానం ప్రకారం లెక్క పెట్టుకుంటే మొదటి అనుభవానికి 2 ఏళ్ల తర్వాత అంటే ఫస్ట్ ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ అయిన 2 ఇయర్స్ తర్వాత ఈసారి ఆ అనుభవం ధ్యానం వల్ల కాకుండా గాఢ నిద్రలోని విశ్రాంతి ద్వారా ప్రాప్తించింది. ఈసారి ధ్యానం నుంచి కాకుండా చక్కగా తను అలాగా రిలాక్స్ అయిపోయి పడిపోయినప్పుడు డీప్ స్టేట్ ఆఫ్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ కలిగిందనమాట. అదే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సృష్టి మూలాన్ని, సూర్యుడిని, ప్రాణాన్ని, కాషాయ ధూళిని, చంద్రుడిని, తారల్ని, మల్లెల సౌరభాన్ని,
స్తుతించి గాఢ నిద్ర విశ్రాంతిలో మైమరిస్తూ తొలి క్షణంలో నా కళ్ళు మూతపడడానికి ముందే ఆకాశంలో వాయువునే మళ్ళీ నేనున్నాను. ఈ ప్రాసెస్ అంతా జరిగే క్రమంలోనే మళ్ళీ తను వాయువు సూక్ష్మ శరీరంగా తనున్నాడు. శరీరాన్ని వదిలిపెట్టి సామర్థ్యాన్ని సిద్ధించుకున్న తర్వాత వివిధ ప్రదేశాలలో పయనించడానికి ఎంతో కాలం అభ్యాసం చేయవలసి వచ్చింది. అంటే ఆస్ట్రల్ బాడీని ఎలా వినియోగించుకోవాలని తెలియడానికి తనకు ఎంతో అభ్యాసం చేయాల్సి వచ్చింది. ఓ ప్రమాదకరమైన పరిస్థితిలో నా సైనికుడు ఒకడు ఇరుక్కున్నాడు. రికాబులో ఒక కాలు ఇరుక్కొని ఉండగానే గుర్రం మీద, అంటే గుర్రం మీద కాలు పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఫుట్ రెస్ట్ అంటాం మనం ఇప్పుడు. ఆ ఫుట్ రెస్ట్ రికాబులో ఒక సైనికుడు, అంటే తిని ఇప్పుడు ఆస్ట్రల్ సూక్ష్మ శరీరంతో ఉన్నాడు. సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు ఆ రికాబులో ఉండగానే గుర్రం మీద నుంచి విరుచుకు పడిపోతున్న సైనికుడిని నేను చూస్తున్నాను. ఎలాగా? విత్ ఆస్ట్రల్ బాడీతో చూస్తున్నాడు అనమాట. అతనిలో నేనున్నట్లు ఒక ఆలోచన చేయగానే నేను అతనిలో ఉండి అతడి కాలి మడమను రికాబులోంచి తొలగించగలిగాను. అంటే అతను నేను చూస్తూనే అతను నేను ఉన్నాను అని ఆలోచన చేయగానే అతని శరీరంలోకి తను వెళ్ళిపోయాడు అనమాట. తను సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోయి ఆ కాలి మడమను రికాబులోంచి తొలగించగలిగాను అనమాట. తొలగించి అతని ముందు నించొని స్వస్థత పొందమని ఆశీర్వదించాను. కానీ స్పృహ తప్పి పడి ఉన్న ఆ సైనికుడికి అదంతా ఒక కలలాగే అనిపించింది. అంటే చూడండి, చాలా మంది కొన్నిసార్లు ఇన్సిడెంట్ అయినప్పుడు నన్ను ఎవరో వచ్చి కాపాడారు, అసలు ఏం జరిగిందో తెలియదు, అసలు నార్మల్ అయితే ఎవరు బ్రతకరు, కానీ నేను కాపాడబడ్డాను అంటే ఏం జరుగుతుంది? ఇలా కొంతమంది మాస్టర్స్ వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనము కొన్ని ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక సెషన్ కండక్ట్ చేసాము. నా యొక్క చైతన్య శక్తిని వినియోగించుకోండి అని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే అదే కాన్షియస్ ఎనర్జీని వినియోగించుకునే పద్ధతి అనమాట. ఇప్పుడు రామ్తా ఎలా అయితే చేశారో దీనికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్ చేసినప్పుడు ఎవరైతే నమ్మి ట్రై చేశారో వాళ్ళకి ఏం జరిగింది అంటే వాళ్ళకి చాలా రిలీఫ్స్ జరిగాయి. ఎందుకంటే ఆస్ట్రల్గా, అంటే లైక్ నేను ఆస్ట్రల్గా అంటే వేరే రెల్మ్లో, అంటే కాన్షియస్ గా ఉన్నప్పుడు, ఎరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో ఏం చేశా అనేది కూడా నా కాన్షియస్ లో ఉన్నాయన్నమాట. ఒకరికి కడుపు నొప్పి తగ్గించగలిగాను, ఒకరు భయంతో ఉంటే వాళ్ళని హక్ చేసుకుని ధ్యానంలో కూర్చోబెట్టగలిగాను, ఒకరికి హార్ట్ అటాక్ వస్తే హార్ట్ అటాక్ ని రిజాల్వ్ చేయగలిగాను. ఎలా? ఫిజికల్ గా. ఇప్పుడు ఎలా అయితే రామ్తా చేసాడో ఆ విధంగా నేను కొన్ని చేశాను అనమాట. అంటే నేను కొన్ని చేశానంటే మనం ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని, శక్తిని కేవలం ఫిజికల్ బాడీకే కాకుండా ఆస్ట్రల్ బాడీకి కూడా అన్వయం చేసి ఒక సహాయాన్ని అందించాలి అనుకున్నప్పుడు దైవంగా మనం మారుతాం. ఇట్ ఈస్ పాసిబుల్. అది కంప్లీట్ గా నేను ఇంప్లిమెంట్ చేశాను, దానివల్ల రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో అదే ఇక్కడ రామ్తా కూడా చేశాడు. అంటే తనకు సూక్ష్మ శరీరాన్ని ఆ విధంగా కానీ స్పృహ తప్పిపోయి ఉన్న ఆ సైనికుడికి అదంతా ఒక కొలలాగా అనిపించింది. ఓకే, ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో రాజ్యాలకు, ఎన్నో శరీరాల్లోకి ఆలోచన ద్వారా నేను ప్రయాణాలు చేశాను. ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో రాజ్యాలకు, ఎన్నో శరీరాల్లోకి ఆలోచన ద్వారా నేను ప్రయాణం చేశాను. కొత్త నాగరికతల ఆవిర్భావాలను, ఇంకా జనించని జీవితాలను దర్శించాను. అంటే ఇంకా పుట్టని జీవితాలను కూడా తను చూసేశాడు. క్షణాల్లో నా ప్రయాణాలు సాగేవి. నా ఆలోచన ఎక్కడ ఉంటే వెంటనే నేను అక్కడ ఉండేవాడిని. ఆ తర్వాత నా విజయాలు ఎలా జరిగాయో తెలుసా? నేను అరవీర భయంకరుడినే అయ్యాను. నా శత్రువుల ఆలోచనలు నాకు తెలిసిపోతూ ఉండేవి కనుక అందువల్ల వాళ్ళ ఆలోచనలకు మించి నా ఆలోచన చేష్టలు సాగేవి. చూడండి, మన కాన్షియస్ అప్లిఫ్ట్మెంట్ జరిగితే మనల్ని ఎవరన్నా ద్వేషిస్తున్నా, మనకెవరన్నా ఇది చేయాలనుకున్నా అవి మనకి ముందుగానే తెలుస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. అదే ఇక్కడ జరుగుతుంది చూడండి. నా ఆలోచనలు ఎక్కడ ఉంటే వెంటనే నేను అక్కడ ఉండేవాడిని. అంటే మనం ఎవరి మీద దృష్టి పెడితే దానికి సంబంధించిన అంశాలన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఆ తర్వాత నా విజయాలు ఎలా జరిగాయో తెలుసా? నేను అరవీర భయంకరుణ్ణి అయ్యాను. నా శత్రువుల ఆలోచనలు నాకు తెలిసిపోతూ ఉండేవి కనుక అందువల్ల వాళ్ళ ఆలోచనలు మించి నా చేష్టలు సాగేవి. వాళ్ళు ఒకలా చేద్దాము అనుకుంటే తను ఇంకోలా చేసేవాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తాం అనుకున్నది ఇతను తెలిసిపోయేది రామ్తాకి. నేను రాజ్యాల పతనాలకే కాకుండా వాళ్ళంతటా వాళ్ళే పతనమైపోవడానికి కూడా నేనే కారకున్నే అయ్యాను. సో ఆ లెవెల్‌లో కూడా రామ్తా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆలోచన స్థాయిలోనే వాళ్ళని మార్పు చేయగలిగే స్థితికి వెళ్ళాడన్నమాట. ఓకే. సో ఇక్కడ వరకు మనం ఈరోజు ఆప్ చేద్దాం మాస్టర్స్. మనకి 34 పేజెస్ వరకు వచ్చాము. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, చైతన్యము, శక్తి, ఒక అప్లిఫ్ట్‌మెంట్ మనం చేసుకోగలిగితే కాన్షియస్ లెవెల్‌లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయనేది ఇక్కడ మనకు అందించారు రామ్తా మనకి. ఓకే, ఎవరైనా ఏదన్నా మాట్లాడాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా మీరు అడగొచ్చు, మాట్లాడొచ్చు. ఎలా అనిపిస్తుంది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం గాని ఇవన్నీ కూడా మీకు అది అర్థమవుతుందా? ఇంకేమన్నా స్పీడ్ అనిపిస్తుందా? మీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ప్లీజ్ మాస్టర్స్. మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అంటే మీకు బ్లాకేజెస్ రిలీజ్ అవ్వాలి అంటే యూ హావ్ టు ఎక్స్‌ప్రెస్ యువర్ సెల్ఫ్.
మీ భావోద్వేగాలను ఎప్పుడైతే వ్యక్తపరుస్తారో అవి మీ నుంచి దూరం అయిపోతాయి. ఇట్స్ ఎ ప్రాసెస్, సైంటిఫిక్ ప్రాసెస్. మీకేమనిపించింది? ఇంతసేపు విన్నారు, ఇంత ఓపికగా విన్నారు. మీకేమనిపించింది? ఎక్స్‌ప్రెస్ చేయండి. ఏది బాగా అనిపించింది? ఏ పాయింట్ మీకు ట్రిగ్గర్ అయింది? యెస్ మాస్టర్స్ చెప్పండి. హలో. మాస్టర్ అన్‌మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. చాట్‌లో అయినా చెప్పొచ్చు. మనకి చాట్ ఆప్షన్ కూడా ఉంది గదా! చాట్‌లో అయినా సరే మీరు అంటే ఎన్నో సార్లు రామతా జ్ఞానం వినుంటారు. పుస్తకాలు చదువుంటారు రామతాకు సంబంధించి. సో, ఇప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఓకే. ఇంకెవరన్నా గాని. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, మీరు ఎక్స్‌ప్రెస్ చేయడానికి చూసుకోండి. మీకేమైనా పాయింట్స్ ఉంటే గనక అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇది జస్ట్ ఏదో విన్నాము, వెళ్ళామని కాదు. మీరు ఇంప్లిమెంట్ చేస్తానంటే నేను చాలా మీకు సపోర్ట్ చేయగలుగుతాను. కాన్షియస్ లెవెల్‌లో చేస్తున్నాను. హ్మ్. నెక్స్ట్ ఫిజికల్‌గా చేస్తున్నాను. ఇక నేను ఇది చేయలేను అనే అంశం ఏది లేదు. నేను ఏదైనా చేయగలను. దానికి మీరు కొంత ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నానికి శక్తి కూడా ఇవ్వగలను నేను. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందుతున్నారు. చైతన్య పరంగా, మీ కుటుంబ పరంగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, దానికి 100కి 1000% ఎవ్రీథింగ్ ఐ కెన్ సపోర్ట్ అన్నమాట. ఫిజికల్లీ, దెన్ కాన్షియస్ లెవెల్‌లో కూడా. ఎందుకంటే ఎక్స్‌పాండ్ చేసుకున్నాను. ఆ ఎరుక స్థితిని, అవగాహన స్థితుల్ని, కాన్షియస్ లెవెల్‌ని అప్‌లిఫ్ట్ చేసుకొని వెళ్తున్నాను. కాబట్టి దాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళండి అంటే మీ అవసరాలను తీర్చుకోవడానికి కాదు. మీ చైతన్యాన్ని కూడా ఈ స్థితికి మార్పు చేసుకోవాలి. యెస్ మాస్టర్స్ ఎవరో టెక్స్ట్ మెసేజ్ చేసారు. థాంక్ యూ మాస్టర్ అనిల్ కుమార్ గారు. సార్ 'రామ్‌తా' బుక్ చదివాను. ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అదే మాస్టర్స్. సో, ఎక్స్‌ప్రెస్ చేయండి. ఏ విధంగానైనా ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదా ఒక బుక్ పెట్టుకున్న. బుక్‌లో ఈరోజు మీకు ఎటువంటి అనుభవం కలిగింది? ఎలా అనిపించింది? రాస్తూ ఉండాలి. దిస్ ఈస్ ఆల్ క్లియరెన్స్ ఆఫ్ యువర్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్నమాట. సో, ఎందుకంటే నేను కేవలం ఏదో రామ్‌తా విజ్ఞానం చెప్పడం ఇవే కాదు మాస్టర్స్. నేను న్యూరో ఆహ్, థింగ్స్ ఏవైతే న్యూరాన్స్ సంబంధించి, బ్రెయిన్ అనాటమీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్టడీ చేస్తున్నాను. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో, దా ఇంప్లిమెంటేషన్‌లో వ్యక్తపరచడం అనేది దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా అలాగే ప్రతీదీ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇక్కడితోటి ఈ యొక్క సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. రికార్డింగ్ కూడా స్టాప్ చేస్తున్నాను.